ఎవరో టాలీవుడ్ కి సంబంధించి జానీ మాస్టర్ పైన కుట్ర చేశారు. ఆ పాప నిజంగానే జెన్యూన్ గనక అయితే ఖచ్చితంగా ఆమెకు మనం సపోర్ట్ చేస్తాం. రెండు కోణాలు అందులో మనకి కనిపిస్తుంది. ఒకటి ఆ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది ఏంటంటే మైనర్ 21 years. కానీ కామన్ మ్యాన్ గా ఆలోచిస్తే 6 years రన్నింగ్ అవుతుంది కదా. ఫస్ట్ డే మీకు ఇష్టం లేనప్పుడు, అంటే ఫస్ట్ అతను నిన్ను కొట్టాడు, ఇప్పుడు మరి అప్పుడు ఏం చేసావు నువ్వు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ నెట్వర్క్. నేను మీ శ్రావణి. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అండ్ సుప్రీం కోర్ట్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. కరెంట్ సిచ్యువేషన్స్ లో జరుగుతున్న కొన్ని న్యాయ సలహాలకి సంబంధించి సార్ ఇన్వైట్ చేయడం జరిగింది. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఆజాద్ గారు బాగున్నారా? సార్, నిన్న లేటెస్ట్ ఇష్యూ మీరు చూస్తుంటారు, జానీ మాస్టర్ కి సంబంధించి. బాధిత మహిళ పేరు మనం చెప్పకూడదు కాబట్టి, బికాస్ షీఈ్ మైనర్ అండ్ ఇట్స్ స్టిల్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. సో మనం ఎక్కడ కూడా వాళ్ళ పేర్లు మెన్షన్ చేయకుండా, అసలు రెండు కోణాలు అందులో మనకి కనిపిస్తుంది. ఒకటి ఆ ఎఫ్ఐఆర్ లో నమోదు చేసింది ఏంటంటే మైనర్ 21 years కదా ఇప్పుడు, బట్ అప్పుడు ఇన్సిడెంట్ షీఈ్ మైనర్. ఇప్పుడు ఏజ్ వచ్చింది, మేజర్ అవ్వయినప్పటికీ కూడా ఆ ఎఫెక్ట్ ఈ కొరియోగ్రాఫర్ పైన ఎలా ఉంటుంది, చట్టాల్లో ఎలాంటి శిక్షలు ఉంటాయి, ఏమున్నాయి, అదొకటి. మోర్ ఓవర్ మతం మార్చుకోమని ఫోర్స్ చేశారు అంటే అఫ్ కోర్స్ అది లవ్ జిహాదీగా మనం పరిగణించాలేమో. సో దీనికి సంబంధించి క్లారిటీస్. ఒకటండి, ఇప్పుడు ఈ కేసు విషయంలో వచ్చేసరికి దాని ఇన్వెస్టిగేషన్ ఏమీ తెలియలేదు. జస్ట్ ఆమె కంప్లైంట్ ఇచ్చింది, ఆ అమ్మాయి ఎవరో XYZ ఎవరైతే ఉన్నారో ఆమె, నన్ను ఇట్లా అతను నా పైన అత్యాచారం చేశాడు, సరే ఏదో క్యారవాన్ లో ఏదో సంథింగ్ ఏదో చేశాడు, చేయడం జరిగింది అని చెప్పి ఎప్పుడో ఇట్ హాస్ బీన్ కంటిన్యూ కదా. ఇప్పుడు జరిగింది కాదు ఇన్సిడెంట్, ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ మనకి రెండు రకాల కోణంలో మనం ఆలోచిద్దాం. ఇప్పుడు లా ఏం చెప్తుందంటే అక్యూజ్డ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేరస్తుడు ఎవరైతే ఉన్నారో, అక్యూజ్డ్ నిందితుడు అంటాం మనం తెలుగులో చెప్పండి, నిందితుడి మీద ఒక నేరారోపణ జరిగినంత మాత్రం అంత నేరం చేసినట్ట కాదా అనేది మనం తెలియాల్సి ఉంది ఫస్ట్. సో జనరల్గా ఏ ఇన్వెస్టిగేషన్ లో ఏ పోలీసు వారైనా కంప్లైంట్ చేసినప్పుడు పోలీసు వారు ఏంటంటే ప్రాథమికంగా జనరల్గా ప్రైమరీ ఎంక్వైరీ అనేది జరుగుతూ ఉంటుంది. ప్రైమరీ ఎంక్వైరీ జరిగినప్పుడు నిజ నిర్ధారణ జరిగి నిజంగా సరైన సాక్ష్యాధారాలు దొరికి, అంటే DNA టెస్ట్ రూపన కానీ, లేకపోతే ఇంకా ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి సంబంధించో, లేదా CC కెమెరాలు ఏమి ఉంటాయి కదా మేడం, ఆ ఇన్వెస్టిగేషన్ పరిధిలో గనక అవి మొత్తం జరిగినప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. లేదు ఇన్వెస్టిగేషన్ లో ఇది ఫాల్స్ కంప్లైంట్ అని తేలింది అనుకోండి, జనరల్గా మన రీసెంట్గా ఒక కోర్టులో ఏమైందంటే ఇట్లానే ఫాల్స్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే నేను మామూలుగా జరిగింది చెప్తున్నాను, ఒక లాయర్గా చెప్తున్నాను. సో జరిగినప్పుడు కోర్టు వారు ఆమెను తిట్టి ఇట్లా చేసావు ఎందుకు, ఫాల్స్ కంప్లైంట్లు ఎందుకు, హనీ ట్రాప్ అనేది మధ్య నడుస్తూ ఉంది. అది కూడా మనం ఆలోచించాలి, ఆ కోణంలో కూడా మనం ఆలోచించాలి. సో హనీ ట్రాప్ జరిగిన ఇట్లా జరిగినప్పుడు ఏమంటే కోర్టు వారు విచారించి ఆ అమ్మాయిని తిట్టి 10,000 రూపాయలు జరిమానా వేయటం జరిగింది. సో నేనేమంటాను అంటే ఈ కేసులో ఇది ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఇది ఎంతవరకు అది అతను చేశాడా లేదా ఒక ప్రశ్న. ఇది 3 years నుంచి అతని పైన ఆమె పైన అత్యాచారం జరుగుతున్నప్పుడు ఆమె అప్పుడే కంప్లైంట్ చేయకుండా 3 years తర్వాత, ఇన్ని రోజుల తర్వాత ఎందుకు చేసింది అనేది ఇంకో కోణంలో మనం ఆలోచించాలి. అంటే ఒక న్యాయవాది కాదు, కామన్ మ్యాన్ గా మనం ఆలోచిద్దాం. మరి అవును కరెక్ట్, 3 years నుంచి ఆమెను కొట్టాడు, అర్థం వేసి కొట్టాడు అన్నప్పుడు మరి అప్పుడే కంప్లైంట్ చేయాలి కదా. సో అంటే నేను పోలీసు వాళ్ళు ఈ రకమైన ఇన్వెస్టిగేషన్ పోలీసు వారు చేస్తూ ఉంటారు ఒకటి. రెండోది, ఇప్పుడు 376 సరే సహజంగా ఇప్పుడు ఒక మహిళ కంప్లైంట్ చేసిన అభ్యర్థి అత్యాచారం అంటే పోలీసు వారు, అది నాకు తెలిసి రాయదుర్గం PS లో ఫస్ట్ కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు, 0 FIR. అది ఇక్కడ నార్సింగ్కి వెళ్ళినట్టుంది కదా. సో నార్సింగ్ ట్రాన్స్ఫర్ చేసినట్టున్నారు మేడం. చేసిన పోలీసు వారు నార్సింగ్ దాంట్లో పరిధిలోకి వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి నిజంగానే అతను చేశాడు అని అనుకున్నప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలా పోక్సో యాక్ట్ కనుక, అంటే అట్ ద టైమ్ ఆఫ్ ఈమె మైనర్ అయినప్పుడు, ఈ పాప ఎవరైతే ఉందో ఆమె మైనర్ అయినప్పుడు అప్పుడు ఆ పోక్సో యాక్ట్ ప్రకారం కూడా అది 10 years వరకు జైలు శిక్ష పడుతుంది. సో అది ఇంకా క్రిటికల్ ఉంటుంది, చాలా డేంజర్ పోక్సో యాక్ట్. సో ఆ విధంగా జరిగిందా లేదా తర్వాత జరిగిందా, ఇవన్నీ మెడికల్ టెస్ట్లు అని తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ ఒకటి క్లారిటీ కావాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఈ ఇయర్స్ టుగెదర్ కొనసాగినప్పుడు 2024 లో చాలా సడన్ గా కేసు ఫైల్ చేయటం అనేది, అంటే ఆ ప్రెషర్ అనేది ఎక్కువై పెట్టాల్సి వచ్చిందా కేసు, లేదంటే ఎక్కడైనా మంచి జర్నీలో డిస్ప్యూట్స్ రావడంతోనే తను పోలీస్ కేసు
నమోదు చేయాల్సి వచ్చిందా? ఈ 0 FIR ఇంకొకటి చెప్తానండి మేడం, దీని వెనక ఎవరైనా ఉన్నారా? ఇది కూడా ఆలోచించాలి. కుట్ర కోణం ఎగ్జాక్ట్లీ నిన్నటి నుంచి కూడా సోషల్ డిజిటల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నమాట. ఎవరో టాలీవుడ్ కి సంబంధించి జానీ మాస్టర్ పైన కుట్ర చేశారు, అది కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు కలుగుతూ ఉన్నాయా మీకు? కామన్ గా కలుగుతాయండి. అడ్వకేట్ గా నేను ఒకటండి, అడ్వకేట్ గా మేము న్యాయం కోసం పోరాడతాము. ఆ పాప నిజంగానే జెన్యూన్ గనక అయితే ఖచ్చితంగా ఆమెకు మనం సపోర్ట్ చేస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మన లా అనేది ఒకసారి గమనిద్దాం. లా ఏంటంటే 100 మంది నిందితులు తప్పించుకున్న పర్లేదు, ఒక అమాయకుడికి శిక్ష పడకూడదు. ఇక్కడ జానీ మాస్టర్ అమాయకుడు అనుకోండి, ఆయనకి శిక్ష పడకూడదనే మనం కోరుకుందాం. సరే, నిందితుడు అతను నిందితుడి నుంచి దోష అవ్వచ్చు, లేదా తర్వాత అనేది కోర్టులో తేలాల్సిన విషయం. అది ఒక రోజులో తేలదో 2 రోజుల్లో తేలదో నీకు తెలియదు. ఇయర్స్ టుగెదర్. ఇప్పుడు మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్న ఎన్ని కేసులు మీరు చూడలేదు. సో అది ఏంటంటే ఆటోమేటిక్ గా కొంత టైం అయితే పడుతుంది. సో దానికి సంబంధించిన సెక్షన్స్ మారచ్చు. రేపు ఛార్జ్ షీట్ లో ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఛార్జ్ షీట్ లో సెక్షన్స్ కూడా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు 376 అనుకోండి, ఒక లేదు అక్కడ రేపు జరగలేదు అనుకోండి, ఇంకో సెక్షన్ మారచ్చు. ఓకేనండి, ఇట్లా ఇప్పుడు ఈ సెక్షన్స్ మారిపోతూ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, అంటే కామన్ మ్యాన్ గా నేను ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కామన్ మ్యాన్ గా నేను కొన్ని మామూలుగా చూస్తున్నాను, అన్ని ఛానల్స్ చూస్తున్నప్పుడు మీరు అన్న 2019 అంటే దాదాపు 5-6 years అవుతుంది. 6 years నుంచి జరుగుతున్నప్పుడు మరి అప్పుడు లేని ఆమె కంప్లైంట్, ఇప్పుడు ఒక మహిళకి ఇష్టం లేదండి. ఇప్పుడు అంటే 376 లో చాలా రకాలు ఉన్నాయి. ఇష్టంతో కూడిన, ఇష్టంతో కూడి లేకుండా ఉన్నాయి. ఇవి కొన్ని రకాలు ఉన్నాయి. బలవంతం చేయటం, అమ్మాయిని ఏదో ప్రలోభ పెట్టి చేయటం, తర్వాత పెళ్లి చేసుకున్న మోసం చేయటం, అలా కొన్ని ఉన్నాయి. ప్రలోభాలు పెట్టి చేయటం. నేను కూడా 376 వస్తే ఇప్పుడు 69 ఏదో BNS వచ్చింది, అది వేరే విషయం. పెళ్లి చేసుకున్నాను చేయటం 69 కింద వస్తుంది, 10 years వరకు వస్తుంది. సో నేనేమంటున్నానంటే ఇన్ని జరుగుతున్నాయి, నేను కాదంటలేదు. కానీ ఒక కామన్ మ్యాన్గా నేను ఆలోచిస్తే, ఒక న్యాయవాదిగా వదిలేండి, న్యాయవాదిగా నేను పోరాడుతాను, దాని మీద లా గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే 6 years రన్నింగ్ అవుతుంది కదా. ఫస్ట్ మీకు ఇష్టం లేనప్పుడు, అంటే ఫస్ట్ అతను నిన్ను కొట్టాడు, ఎక్కడైతే కార్వాన్లో, ఎక్కడ అంటే కార్వాన్ అంటారు దాన్ని, లారీ క్యారవాన్ అంటారు కదా. సో దాంట్లో అద్దంలో ఉన్నప్పుడు గోడకేసి కొట్టినప్పుడు మరి అప్పుడు ఏం చేసావు నువ్వు? మీకు పేరెంట్స్ ఉంటారు, అందరూ ఉంటారు కదా, అన్నదమ్ములు అక్క చెల్లు ఉంటారు, లేదా మీకు కొలీగ్స్ ఉంటారు, లేదా 100 ఫోన్ చేస్తే అయిపోయినట్టే, 2 నిమిషాలు అతను అరెస్ట్ చేస్తారు కదా. మరి అలా జరిగినప్పుడు 6 years తర్వాత కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు ఇప్పుడు కంప్లైంట్ చేయాల్సిన అవసరం ఏంటనేది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి. నిజంగా ఇక్కడ ఒకటండి, ఈ సంఘటన జరిగిందా, నిజంగా ఆమె అత్యాచారానికి గురైందా లేదా అనేది ఫస్ట్ తేలాల్సిన అంశం. 2, ఇన్ని రోజుల్లో ఏమో ఎందుకు కంప్లైంట్ చేయలేదు అనేది రెండో తేలాల్సిన అవసరం. లేదు ఇది ఫేక్ కంప్లైంట్ అయి ఉండొచ్చా, అది కూడా తేలాల్సిన అంశం. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ పరిధిలో తేలుతాయి. ఎఫ్ఐఆర్ నమోదైనంత మాత్రం నేరం చేసినట్టు కాదుగా మేడం. ఎఫ్ఐఆర్ అయినంత మంది నేరం చేసినట్టు ఎట్లా అవుతుంది? అది ఇంకొకటి ఏంటంటే, ఇంకొక విషయం చెప్తాను, అక్యూజర్కి కొన్ని రైట్స్ ఉంటాయి. సో అతను నిజంగా నేరం చేశాడు అనుకుందాం, మాటర్స్కి నేరం చేశాడు, పోలీసు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. అతను అక్యూజర్ ఉన్న రైట్ ఏంటి, అక్యూజర్ ఉన్న రైట్ ఏంటి, తన యొక్క ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకున్న రైట్స్ అయితే అతనికి ఉంటాయిగా. అతనికి ఇన్నోసెన్స్ ప్రూవ్, నేను చేయలేదు, నేను అత్యాచారం చేయలేదు, లేకపోతే ఇంకోటి చేయలేదు అనే అంశంలో అతను తనకి ఇన్నోసెన్స్ ని ప్రూవ్ చేసుకునే రైట్స్ ఆయనకు ఉన్నాయి. ఆ రైట్ ప్రకారం ఆయన పోరాడుకోవచ్చు, రేపొద్దున ఆయన అక్విటల్ గా బయటపడవచ్చు కదా. సో ఇవన్నీ కేసులన్నీ ఎలా ఉంటాయి అంటే అండి, ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చేసే సందర్భంలో ఏవైతే ఉన్నాయో కొన్ని ఫేక్ కూడా తేలే అవకాశాలు ఉంటాయి. ఈ మధ్య హనీ ట్రాప్ గురించి మనం విన్నాం. సో అంటే పేర్లు చెప్పకూడదు, మా దగ్గర చాలా మంది క్లయింట్లు వస్తుంటారు, పెద్ద ఉన్నత సంబంధించిన వాళ్ళు కూడా వస్తుంటారు, చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి. వచ్చినప్పుడు జస్ట్ ఎక్కడో పరిచయం అవుతుంటారు. పరిచయం అయినప్పుడు వాళ్ళని హనీ ట్రాప్ గా అంటే నేను అంటే మామూలుగా చెప్తున్నా మీకు, ఒక మహిళ ఒక అతను మా క్లయింట్ మా దగ్గరికి వచ్చాడు, పెద్ద చెప్పుకోదగిన వ్యక్తి ఆయన వచ్చాడు. అంటే వచ్చిన తర్వాత ఆయన ఏడుస్తున్నాడు, 55 years ఉంటాయి ఆయనకి ఏజ్. సరే ఎందుకు ఏడుస్తున్నారు, ముందు చెప్పని విషయం చెప్పను అంటే, మామూలుగా లేదు సార్ ఇట్లా ఒక అమ్మాయి నాకు ఇట్లా పరిచయం అయింది, ఇట్లా FBలో పరిచయం అయింది, నమ్మేసి నేను దాదాపు 45 లక్షల రూపాయలు అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అలాంటివి ఉన్నాయి మా దగ్గర. 45 లక్షలు జస్ట్ FBలో పరిచయం అయితే, FBలో పరిచయం అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఈ ఫోన్ చాటింగ్లు ఉంటాయి కదా, ఇది న్యూడ్ చాటింగ్స్, ఇవి ద్వారా ఆయన ఏదో భయపెడితే ఆ ఫోటో అన్ని వీడియోలు తీసుకొని ఈ మీద రేప్ కేసు పెడతారు, అది న్యూడ్ చాటింగ్ ఉందని చెప్పినప్పుడు అతను పాపం 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు ఉన్నప్పుడు పంపించుకుని వస్తా ఉన్నాడు. అయితే నేనేమంటానంటే అతను ఏ సందర్భంలో పంపించాడు, బలహీన క్షణాల్లో పంపించాడా ఇంకోటా లేదనే సెకండ్ థింగ్. ఇప్పుడు మా దగ్గరికి వచ్చిన మేము అన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తాం కదా, చేసిన పోలీసులు కంప్లైంట్ చేసాం, అది హనీ ట్రాప్ గా తర్వాత వచ్చింది అనమాట. అట్లా జరుగుతున్నాడు. ఇప్పుడు యూత్ కూడా అదే చెప్పాలి మనం దీని ద్వారా. ఈ మధ్య జరిగిన జత్వానికి సంబంధించి కూడా విజయవాడలో అదొక సెన్సేషనల్ కేసు, ముగ్గురు ఆఫీసర్స్, పోలీస్ ఆఫీసర్స్ కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. దాన్ని కూడా చాలా మంది అలానే ట్రీట్ చేశారు. బట్ మీకు తెలిసిన ఈ విషయం ఏంటి అంటే, ఒకటండి అది వేరు, మళ్ళీ డిఫరెంట్ అండి అది మళ్ళీ దానికి రాజకీయ రంగు ఉంటుంది, రాజకీయ రంగు పులుముకుంది, అదంతా పెద్ద సబ్జెక్ట్ అది. సో అంటే అది కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉంది ఒకటి. తర్వాత అది మా గురుగారు చూస్తున్నారు, మా సీనియర్ చూస్తున్నారు, అది గుంటూరు నారా శ్రీనివాసరావు గారు చూస్తున్నారు. సో అది ఇంకా ఇన్వెస్టిగేషన్ తేలేదండి.
అయితే ఏంటంటే ఒకటండి, నేరారోపణ జరిగింది కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు జానీ మాస్టర్ గారి మీద నేరారోపణ జరిగిందండి. జరిగినప్పుడు ఆయన జనసేన పార్టీ నుంచి ఏం చేశారంటే సస్పెండ్ చేస్తారు. అలాగే పోలీసు వాళ్ళ దాని మీద నేరారోపణ జరిగింది, ఇలా జరిగింది అన్నప్పుడు వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఇది కేసు కనుక నిజంగా ఇది వాళ్ళు కొట్టేశారనుకోండి, ఎక్విటల్ అయ్యారు అతనికి మళ్ళీ వాళ్ళు డ్యూటీలో జాయిన్ అవుతారు కదా, అది నైతికత అంటాం మనం. ఆ విషయాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, జనసేన వారిని అప్రిషియేట్ చేయాలి, అలాగే పోలీస్ ఆఫీసర్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ముందు ఎలిగేషన్ పడ్డాయి, మన మీద బురద చల్లారు, బురద అనేది పడింది, అది నిజమా కాదా అనేది తేలాల్సింది ఎవరు తేల్చాలి? పోలీసుకి రైట్ లేదు, ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్కి రైట్ లేదు, యాజ్ ఏ జర్నలిస్ట్గా మనకి రైట్ లేదు, యాజ్ ఏ న్యాయవాదిగా మనకి రైట్ లేదు. ఎవరు తేల్చాలి? కోర్టు తేల్చాలి. కోర్టులోనే కదా ఒక వ్యక్తి శిక్ష పడింది, అతను నేరం చేశాడా లేదా అనేది కోర్టు వారు తేల్చాలి. కోర్టు వారు తేలిన తర్వాత ఆ కోర్టు వారు ఒకవేళ అతను శిక్ష పడింది అనుకుందాము, దానికి మళ్ళీ అప్పీల్ ఉంటుందిగా. ఎప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అప్పీల్ ఉంటుంది. సో అందుకని అంటానండి, ఒక వ్యక్తి మీద నేరారోపణ జరిగినంత మాత్రం నేరం చేసినట్టు కాదు. లాలో ఉన్న సిద్ధాంతం, నా వ్యక్తిగత కాదు, లాలో ఉన్న సిద్ధాంతం బేసికల్ సిద్ధాంతం చెప్తున్నాను. అయితే ఏమంటున్నానంటే ఒకటండి, ఎవరైతే బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు న్యాయం జరగాలని మనం కోరుకుందాం. అది ఖచ్చితంగా మనం కూడా సపోర్ట్ చేద్దాం, అది ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఇది ఎందుకు ఇన్ని రోజులు డిలే జరిగింది? డిలే జస్టిస్ ఇస్ ద డినై జస్టిస్, అది మనకు తెలిసిందేం కాదు, అంతే కదండి. సో మరి ఇన్ని రోజులు ఎందుకు జరిగింది, తాత్సర్యం ఇంత లేట్ ఎందుకు జరిగింది అనేది తేలాలి. లైంగిక వేధింపుల కమిటీకి సంబంధించి ఆవిడ ఆల్రెడీ కంప్లైంట్ చేసిన తర్వాత వాళ్ళు విచారణ చేస్తుండగా వచ్చి పోలీస్ కంప్లైంట్ పెట్టింది బాధిత మహిళ అనేది. హేమ కమిటీ ఉంది, మీకు ఐడియా ఉంది కదా, కేరళ హేమ కమిటీ ఇంప్లిమెంట్ చేయమని సంచలనం నడుస్తుంది, అది కొంచెం నడుస్తుంది. అలాంటిది ఇక్కడ కూడా అప్పుడు గతంలో కూడా ఇది జరిగింది కదా, ఇట్లా లైంగిక వేధింపులు ఉన్నాయని చెప్పేసి చాలా జరిగినాయి. ఆమె ఎవరు, ఒక లేడీ శ్రీరెడ్డి ఏదో పోరాడింది, సరే అదే రాజకీయ పరిణామాలు మనకు సంబంధం లేదు, కానీ అప్పటి నుంచి కాస్టింగ్ వచ్చేది అంటారు. దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరిగింది కదా మేడం. జరిగినప్పుడు మరి ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్, అదే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు ఒకటే అనుకోండి, మరి దీంట్లో మరి హేమ కమిటీ లాంటిది అప్పుడు వేయలేదు కదా, కమిటీ వేయాల్సింది కదా, బాగుంటుంది. అలాంటి కమిటీస్ ఉన్నా కూడా ఉన్న విషయం బయట ప్రపంచానికే తెలియలేదు. మనం అది ప్రచారం చేసుకోవాలి కదా మేడం, ప్రచారం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంటుంది, అలాగే ఏదైతే సంస్థ ఏదైతే ఉందో వాళ్ళ పైన ఉంటుంది. ఇప్పుడు నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా మేడం, నేను అన్నపూర్ణ స్టూడియోలో యాక్టింగ్ కోర్స్కి వెళ్ళాను. నేను మొన్న చేశాను, ఒక 3 నెలల క్రితం. మళ్ళీ వీక్లీ కోర్స్ ఉంటుంది అనమాట, సో ఇంట్రెస్ట్ కొద్ది చేశాను. చేసినప్పుడు వాళ్ళు వెళ్ళంగానే ఈ దీనికి సంబంధించి ఇప్పుడు ఎంత బీయింగ్ అడ్వకేట్ అయినా కూడా వాళ్ళు ఒక క్లాస్ చెప్పారు మాకు, మహిళలను అరెస్ట్ చేయకూడదు ఇదని చెప్పి మాతో వచ్చేది ఒక అఫిడవిట్ తీసుకున్నారు, లైంగిక వేధింపులు చేయకూడదు అని చెప్పి. అది నాకు నచ్చింది, ఎందుకంటే నేను కూడా అప్రిషియేట్ చేశాను ఆ రోజు. ఇప్పుడు నేనంటే లాయర్గా నాకు తెలుసు, నా అక్కడ పిల్లలు ఉన్నారు చాలా మంది, చిన్న చిన్న కుర్రలు 24-25 సంవత్సరాల కుర్రలు నాతో పాటు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఫస్ట్ మాకు 2వ రోజే ఆ కోర్సు ఒకటి ఇచ్చారు, టెలిఫిలిం ఇచ్చి దాని మీద మళ్ళీ ఎగ్జామ్ రాయాలి. సో ఎగ్జామ్ రాస్తే పాస్ అవుతేనే మీకు మాకు సర్టిఫికేట్ వస్తుంది అనమాట. అది బాగుంది, నాకు నచ్చింది అది. సో అలా పెట్టచ్చు కదా అన్నిట్లో కూడా, నాకు బాగా నచ్చింది. అంటే నేను ఈ సభాముఖంగా ఎందుకు చెప్తున్నా అంటే బాగుంది, అక్కడ సిస్టమ్ ఒకటి బాగుంది. కొన్ని కాలేజెస్ లో మీకు తెలిసలేదు ర్యాగింగ్ విషయం మనం మాట్లాడుకుంటాం, కొన్ని కాలేజెస్ మాకు విజయవాడలో చాలా కాలేజెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్తే మీరు ర్యాగింగ్ సంబంధించి ఒక అఫిడవిట్ తీసుకుంటారు, అలాగే తల్లిదండ్రుల నుంచి ఒక అఫిడవిట్ తీసుకుంటారు, ఎందుకంటే ర్యాగింగ్ చేస్తే నేరం కదా అని. అలాగే లైంగికం సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఒక అఫిడవిట్ తీసుకుంటారు. అట్లా మరి ఇంత పెద్ద గొప్ప సంస్థ కదా, నిర్మాణ సంస్థ, ఇవన్నీ ఉన్నప్పుడు మరి అలాంటి అవగాహన ఎందుకు కల్పించలేకపోయారు అది అనేది మీరు మీడియా వాళ్ళు ఆయన ప్రశ్నించాలి ఇమీడియట్లీగా. దానికి సంబంధించిన సపోర్ట్ అయితే ఎప్పుడు ఉంటుంది. బట్ మీడియా కమిటీ ఉంది కదా, ఏదో ఇప్పుడు నిన్న చూసిన వీడియోలు ఎవరెవరో చెప్తున్నారు కదా, మరి ఆ కమిటీ ఎందుకు స్పందించలేదు అంటనే ఉన్నప్పుడు. ఇంకొకటి విషయం చెప్తాను మేడం, పని చేసే చోట లైంగికంగా వేధిస్తే ఉదాహరణకు ఒక కంపెనీ ఉంది అనుకోండి, మహిళలకు సంబంధించి ఒక కంపెనీ నడుస్తుంది, ఒక కంపెనీలో అక్కడ లైంగికంగా సంబంధించి ఒక బోర్డు ఉంటుంది, ఒక మేనేజర్ ఉంటారు, మేనేజర్ సంబంధించి ఒక మహిళా కమిటీ, వీళ్ళంతా ఉంటారు. అక్కడ ఏదైనా జరిగినప్పుడు లైంగికంగా ఎవరన్నా అమ్మాయిని ఏదైనా అన్నప్పుడు ఇతను ఏం చెప్తారు, చెల్లి వీళ్ళు వెళ్ళి వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, నిజంగా జరిగిందా లేదా, ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు, లేదు అతను మితిమీరితే పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సో అలాంటి ప్రతి చోట్ల ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది చాలా కంపెనీస్ లో కానీ చాలా ఐటీ కంపెనీలో కూడా ఉన్నాయి, మాకు తెలియదు ఏమన్నా ఐటీ కంపెనీలో కూడా ఉన్నాయి. నేను కొన్ని కంపెనీలకు నేను లీగల్ ఆఫీసర్గా ఉన్నా, కొన్ని కంపెనీలకి ఇట్లాంటి విషయాల్లో చెప్తాను, నా దగ్గరికి వస్తాను, నేను చెప్తాను, వార్నింగ్ ఇస్తాను, లేదంటే తల్లిదండ్రులు పిలిపిస్తాం, తప్పు ఏది స్టార్టింగ్ లో నేను చెప్పేది. ఇప్పుడు చిన్న విషయమే, మర్రి చెట్టు ఉంది కదా, చిన్న విత్తనం అయితే పారి చెట్టు అవుతుంది, అప్పుడే దాన్ని ఖండిస్తే అది అంతటితో అయిపోతుంది. అలా కాకుండా ఇప్పుడు దాని విషయాన్ని సరే అతను అన్నాడు అనుకోండి, ఇది లైట్ తీసుకొని ఇంకేదో చొరవ ఇస్తే ఆటోమేటిక్గా ఇవే జరుగుతాయి కదా. అంటే నేను చెప్తున్నాను, తర్వాత చివరికి ఇది కేసు అవుతుంది, ఎవరి జీవితం నాశనం అవుతుంది, అందరి జీవితం నాశనం అవుతుంది. సో నేనేమంటున్నా అంటే ఇప్పుడు జానీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన, సో ఆయన విషయంలో ఇది ఎంతవరకు వాస్తవమా కాదనేది మీరు నేను తేల్చాల్సిన అంశం కాదు, పోలీసు వారు తేల్చాలి. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేసినప్పుడు, సరైన ఎవిడెన్స్ సాక్ష్యాధారులు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అతను తన యొక్క ఇన్నోసెన్స్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతని పైన ఉంటుంది యాజ్ అ డిఫెన్స్ అడ్వకేట్గా.
సరే ఆయన ఎవరిని పెట్టుకున్నా సరే డిఫెన్స్ అడ్వకేట్ మా బాధ్యత అదే కదా, అతను వచ్చాడు నేను నేరం చేయలేదని మేము చెప్తాం. తర్వాత కోర్టు వారు విచారించి శిక్ష చేస్తారు. అది తేలాలంటే ఎంత 2 years 3 years పడుతుంది. సో నేనేమంటున్నానంటే ముందు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. ఇప్పుడు ఈ యొక్క మన యొక్క ఏదైతే ఈ డిస్కషన్లో నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి జరగకుండా చూడాల్సిన బాధ్యత మరి పెద్దల మీద ఉంది, వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంది. సినీ పరిశ్రమలో జరిగింది కాబట్టి ఈ విషయం. మిగతా చోట్ల జరిగితే మిగతా ఐటీ కంపెనీలు అయితే చాలా మంది పెద్దలు చూసుకుంటూ ఉంటారు. సో నేనేమంటున్నానంటే ఫస్ట్లోనే దీన్ని తుంచితే ఇంతదాకా రాదనేది అంటే జనరల్గా నా అభిప్రాయం అండి. సరే ఆయన చేశాడా లేదా అనేది మీరు చూడాల, నేను చూడాల, ఈ సమాజం ఎవరని చూడాలి. వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. బట్ ఆ రెప్యుటేషన్ ఆ ఇమేజ్ పైన పడిన ఆ మరక అవునండి అది కష్టపడి పైకి వచ్చినట్టున్నాడు, అతను కూడా చాలా కష్టపడి పైకి వచ్చినట్టున్నాడు. మరి ఇప్పుడు ఒకటండి కామన్ మ్యాన్ ఏమనుకుంటారంటే అతను నేరం, ఇప్పుడు మేము ఉన్నామండి, నేను డిఫెన్స్ అడ్వకేట్గా ఉన్నాను అనుకోండి, ఇప్పుడు అతను అంటే ఎగ్జాంపుల్ చెప్తాను, నేను డిఫెన్స్ అడ్వకేట్గా నేను ఉన్నాను అనుకోండి, నేను ఖచ్చితంగా నా క్లయింట్ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఒకటి. అదే కామన్ మ్యాన్కి ఏం ఆలోచన ఉంటుంది మీరు అన్నట్టు కరెక్ట్గానే ముందే అతను ఇట్లా లైంగికంగా వేధించడానికనే జనరల్గా నమ్మేస్తుంటారు కదా, అది నమ్మేసి అతని మీద డ్యామేజ్ అవుతుంది, ఖచ్చితంగా వృత్తిపరంగా డ్యామేజ్ అవుతుంది. సో అతనికి అంటే నేనైనా అతను నేరం చేశాడా లేదంటే కొద్ది రోజుల్లో మనకు తేలుతుంది. బట్ ఒకవేళ ఏదైనా కుట్రాకోణం ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు కంప్లైంట్ పెట్టడానికి వెనక ఏదో జరిగింది అనేది ఒకవేళ బయటికి వస్తే గనక రైట్, మంచి ప్రశ్న అడిగారు మేడం. అది కనుక జరిగితే అంటే మనం రెండో కోణం చూద్దాం. ఇప్పుడు అమ్మాయి విషయంలో ఒకటండి, అమ్మాయి విషయంలో మహిళలకి నేనైతే ఎప్పుడు సపోర్ట్ చేస్తా, మా అమ్మాయికి మనం సపోర్ట్ చేద్దాం, అది వదిలేద్దాం. నెక్స్ట్ కోణం గురించి మీరు మాట్లాడుతున్నారు అంటే నాణ్యానికి రెండు వైపులో చూస్తున్నాం, రెండో వైపు చూద్దాం. ఇప్పుడు నిజంగానే అది ఫాల్స్ కంప్లైంట్ అనుకుందాం ఇమాజినేషన్ ఓన్లీ అనుకుందాం. ఖచ్చితంగా ఏంటంటే అతనికి ఉన్న రెండు దారులు ఉంటాయి. ఒకటంటే దీని నుంచి అతను బయటపడతాడు, సో సమాజానికి అందరికీ నిజం ఏంటో తెలిసిద్ది, ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే అతను ఒకవేళ అతను కనుక అవకాశం ఉంటే డిఫమేషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అమ్మాయి పైన, ఎందుకంటే మరి అంత డ్యామేజ్ అయింది కదా. సో అది ఇంకా దానికి ప్రొసీజర్ వేరే ఉంటుంది, అదే న్యాయవాదన పెట్టుకోవాలి, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకోవాలి. సో వేసిన తర్వాత దాని సివిల్ ఎంతైతే డెఫమేషన్ వేసి అమ్మాయి దగ్గర పరువు నష్టం అంటాం కదా మన తెలుగులో చెప్పండి, పరువు నష్టం కేసు వేసుకొని ఆ అమ్మకి పరువు నష్టం కేసు అమ్మ పైన వేయొచ్చు, అదొక మార్గం ఉంటుంది అనమాట. సో ఈ రెండు మార్గాలు ఆయనకు ఉంటాయి. సో ఏదైనా కానీ కొద్ది రోజులు టైం అయితే మనం చూసిన తర్వాత కానీ మనం చెప్పలేము దీని మీద. బట్ ఇందులోనే ఈ మతం మార్చుకునే అంశానికి సంబంధించి లవ్ జిహాద్ అని మాట్లాడుతున్నారు, ఏం చెప్తున్నాయి చట్టాలు, దీనికి శిక్షలు ఎట్లా ఉంటాయి అసలు? అంటే ఇది చాలా సున్నితమైన అంశం అండి. ఇప్పుడు లవ్ జిహాద్ అనేది పదం అందులో ఎఫ్ఐఆర్ అయితే లేదు నాకు తెలిసి, నేను చూశాను. మతం మార్చుకో అతను ఇట్లా ఫస్ట్ భార్యను కూడా వివాహం అంటే లవ్ జిహాద్ అనేది మెన్షన్ చేయకపోయినప్పటికీ కూడా మతం మార్చుకోమని నా మీద ప్రెషర్ పెట్టారు అనే లైన్ ని మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఎఫ్ఐఆర్ కాపీ ఉన్నట్టుంది సార్, నేను ఒకసారి తెప్పిస్తాను చూడండి. నేను అనేది నాకు తెలియనప్పుడు నేను చెప్పలేను దానిపైన. ఎఫ్ఐఆర్ అయితే ఎవరో మీలాంటి మిత్రులు చెప్పారు 376, 323, 506 అనేది చెప్పారు, అవైతే నేను చెప్పగలుగుతా. కానీ లవ్ జిహాద్ సంబంధించిన కంప్లైంట్ కాపీ చూడాలి మనం. కంప్లైంట్ కాపీ చూస్తే అది నిజంగానే ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా అనుకున్నప్పుడు దానికి కూడా అంతే, దానికి కూడా అది లవ్ జిహాద్ మెన్షన్ అనేది ఎక్కడ చట్టంలో అయితే లేదు. కానీ ఒక మహిళల్ని ఇట్లా మతం మార్చుకోమని చెప్పి మతపరమైన అంశాలకు సంబంధించి అది కూడా క్రిమినల్ కేసు చర్యలు తీసుకోవచ్చు అతని పైన. అది మరి అది ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది అనేది అది కూడా చూడాలి. అది కంప్లైంట్ కాపీలు ఉందో లేదనేది నాకు తెలియదు కదా మేడం. అది లవ్ జిహాద్ అన్న పదం నాకు ఐడియా లేదు. కాకపోతే నేనేమన్నా అంటే చట్టంలో అయితే లేదు, కానీ అలాంటి మతపరమైన అంశాలకు సంబంధించిన ప్రత్యేక ప్రయోజనం అనేది బిఎన్ఎస్ లో కొత్తగా వచ్చింది. సో దాని ప్రకారం అది కూడా నేరమేనండి, అది కూడా 3 years నుంచి జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కాకపోతే అతను ప్రలోభ పెట్టాడా లేదా, అతను ఆ కంప్లైంట్ లో రాసిందా లేదా అనేది నా దగ్గర అయితే లేదు. చెక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఇంకో డిస్కషన్ లో దాని గురించి ప్రత్యేకంగా ఎఫ్ఐఆర్ ఆ కంప్లైంట్ కాపీ మీద డిస్కషన్ చేద్దాం, ఇబ్బంది లేదు. మీరు విజయవాడ నుంచి సేఫ్ గానే వచ్చారా సార్? మంచిగా వచ్చింది. వరదలు, ముంపు ప్రాంత బాధితుల ఆక్రందనలు, సర్వం కోల్పోయిన బాధితుల ఏడుపులు చూసిన తర్వాత నేను విజయవాడ నుంచి వచ్చానని ఇందాక మీరు అడిగినందుకు అడుగుతూ ఉన్నాను. హౌ ఇస్ విజయవాడ? ప్రత్యక్ష సాక్షిగా విజయవాడ పరిస్థితి ఏంటి? విజయవాడ ఎప్పుడు ఎవరికి లేని మేడం, ఎందుకంటే అంటే నేను చెప్తున్నాను, మాకు కనకదుర్గమ్మ దైవాలు ఎవరికి ఏమి కాదు. కాకపోతే ఏంటంటే మానవ తప్పిదాల వల్లే ప్రాబ్లం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మేము 40 years నుంచి ఉంటున్నామండి విజయవాడ. పుట్టి పెరిగిందంతా మా నాన్నగారు మా అమ్మగారు అందరూ పుట్టి పెరిగిందంతా మేము కృష్ణలంక ప్రాంత వాస్తవ్యం. మా ఇంటికి కృష్ణమ్మకి మాకు 100 అడుగులు దూరం. ఏంటి
కరెక్ట్ మేము 2009లో నేను అంటే యాక్చువల్గా నేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే చేశాను. 2009లో వరదలు వచ్చినాయి, మీకు గుర్తుందో లేదో. అప్పుడు శ్రీశైలం డ్యామ్ కి సంబంధించిన ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు కూడా చాలా పెద్ద వరదలు వచ్చినాయి 2009లో. చివరికి మాకేమైనా మా కృష్ణలంక కట్ట ఉంటుందండి, కేఎల్ రావు గారు నిర్మించిన కట్ట ఒకటి ఉంటుంది. సో ఆ కట్ట తెగిపోద్దన్న భయంతో మేము భయపడ్డాం. అప్పుడు ఇంత మీడియా లేదండి, ఇంత మీడియా సోషల్ మీడియా లేదు కాబట్టి అప్పుడు ఏదో తెలిసింది. మేము తెల్లవారుజాము నైట్లు మాకు ఎప్పుడు మా చిన్నప్పుడు కృష్ణలంక వాటర్ వస్తున్నాయి అనుకుంటే కృష్ణలంక వాస్తవులు అందరూ అంటే అంతా తెలిసిన ఉంటారు మాక్సిమం. ఈ బస్ స్టాండ్ నుంచి చివరి యనమల కుదురు వరకు అంతా ఫ్రెండ్సే ఉంటారు, ఎవరు అరే అనే ఫ్రెండ్సే ఉంటారు, క్లాస్మేట్స్ ఎవరో జూనియర్లు సీనియర్లు. మేమేంటంటే కొద్దిగా దేవుడి దళ ఏంటంటే మాకు భయం అనేది ఉండదు. మాక్సిమం ఏంటంటే కరకట్ట తెగుతున్నప్పుడు ఇసుక బస్తాలు అవి అలవాటు అయిపోయినాయి అందరికి, అలవాటు అయిపోయినాయి. తర్వాత 2009లో రిటైనింగ్ వాళ్ళు మీరు చూసారా లేదా, రిటైనింగ్ వాళ్ళు ఒకటి కట్టారు ఈ మధ్యకాలంలో, దాని మీద కూడా పెద్ద నా వీడియో ఉంది మీకు చూపిస్తాను. రిటైనింగ్ వాళ్ళ విషయం వచ్చేసరికి ఏంటంటే 2009లో వరదలు వచ్చినప్పుడు నేను లోక్సత్తాలో ఉన్నాను, కొంతమంది అప్పుడు నగర ప్రముఖులతో మేము కలిసి ఒక డిస్కస్ చేసుకున్నాం. అంటే కృష్ణలంక ప్రాంతంలో ఏంటంటే దానికి ఇప్పుడు మీకు కూడా చెప్తా, కరకట్ట ప్రాంతం ఏదైతే ఉందో మేడం, కరకట్ట ప్రాంతానికి అనుకొని కొంతమంది ఇల్లు నిర్మించుకున్నారు. వాళ్ళు ఇప్పుడు కాదు 30-40 ఇయర్స్ నుంచి కరకట్ట ప్రాంతంలో ఇల్లు ఉన్నాయి లైన్ గా. అంతా అందులో క్లాస్మేట్స్ ఫ్రెండ్సే ఉంటారు మాక్సిమం. దాని పక్కన అప్పుడు ఎప్పుడైనా వాటర్ వచ్చినప్పుడు మా చిన్నప్పుడు ఈ నీళ్లు కరకట్టం తగులుతాయి, తగినప్పుడు ఈ కరకట్ట ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ మునుగుతాయి, అదొకటి కదా. సో మేము ఎప్పటి నుంచి ఆలోచించాము, మా మాస్టర్ గారు ఉన్నారు, రాధాకృష్ణ గారు, కొంతమంది ఉన్నారు, మా గురువు గారు. మేమంతా ఏంటంటే అప్పుడు 2009లో మాకు ఐడియా వచ్చింది, మేము అందరం కూర్చొని డిస్కస్ చేసుకుని ఏంటంటే ఈ కరకట్ట ఇలా వదిలేసి ఇంకో కరకట్ట నిర్మించాలి. ఎందుకంటే అక్కడ 2 కిలోమీటర్లు వేస్ట్ ఉంటుంది మాకు నది, పెద్దగా మీకు అక్కడ స్థలం లేకపోవడం అనేది ఏమి ఉండదు, నేరో ఏమి ఉండదు. సో అంత పెద్దగా అయితే రావు, 2వ కరకట్ట నిర్మించాలి. మేము అప్పటి నుంచే 2009 నుంచి పోరాడుతూనే ఉన్నాం. తర్వాత దానికి సంబంధించి అప్పుడు జయప్రకాష్ నారాయణ గారికి వచ్చారు అప్పుడు లోక్సత్తాలో, నేను ఆయనకి ఇన్వెస్ట్మెంట్ మాకు చెప్పడం జరిగింది. ఆయన చూశారు, అప్పుడు చూసి ఆ విషయాన్ని అప్పుడు వైఎస్ రాజశేఖర గారు మహానుభావులకు ఆయన చెప్పడం జరిగింది. సో తర్వాత నుంచి అదితో ఫైల్స్ మూవ్ అవటం వచ్చి ఎండ్ అయింది. రిటైనింగ్ వాళ్ళు కట్టడం మంచిదైంది. అసలు ఇక్కడ మనం రాజకీయ పార్టీలను వద్దండి, ఏ రాజకీయ పార్టీలు అనగా అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అయితే ఇందులో ఉంది. కాకపోతే ఏంటంటే తొందరగా నిర్మాణం అయింది. దాని ద్వారా మొన్న ఏమైందంటే ఆ రిటైనింగ్ వాళ్ళ వల్ల నేను అనుకున్నా, ఇప్పుడు ఏదైతే కట్టమ్మ నివసించే అందులో మా చుట్టాలు ఉన్నారు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ మాకు ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి, వాళ్ళంతా మునక్కుండా ఉన్నారు. లేకపోతే అది మునిగిన తర్వాత ఏమైతే మా అంటే అదృష్టం బాగుండబట్టి ఆ కట్ట తెగింది అనుకోండి, మళ్ళీ మా ఇల్లు మునిగిపోతాయి. అక్కడ మొత్తం ఎంత మంది జనాభా ఉండొచ్చు? ఒకవేళ అది మునిగి ఉంటే చాలా 50,000 మంది దాకా బయటపడతారండి. 50,000 మేము చిన్నప్పుడు మునిగేయండి. నాకు ఎప్పుడైతే నది వచ్చినప్పుడల్లా ఈ మునిగేయి వీళ్ళంతా వచ్చి కట్ట మీద ఉంటారు అన్నమాట. కట్ట ఉండి అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మేడం, చుట్టాలు ఉంటారు, ఆలీలు ఉంటారు, కొద్ది రోజులు మా ఇంట్లో ఉండేవాళ్ళు. అంటే అక్కడ 2 నిర్మాణాలు ఉన్నాయి. ఒకటేమో మీరు బస్ స్టాండ్ పక్కన హైవే కట్ట ఉంటుంది చూసారా, మీకు ఐడియా ఉంటుంది కదా, బస్ స్టాండ్ లో బ్రిడ్జ్ కానీ ఒక కట్ట ఉంటుంది. ఫస్ట్ కట్ట అది మాకు తెలియదు, నాకు నాలెడ్జ్ లేదు, అదే మా తాతలు మా నాన్నోళ్ళు చిన్నప్పుడు అది. తర్వాత అది కాకుండా కేఎల్ రావు గారు ఇంకో కట్ట నిర్మాణం చేశారు, ఇప్పుడున్న కట్ట అది. ఇప్పుడు నేనేమన్నా 3వ కట్ట కట్టాలి మేము అనుకున్నాం అప్పుడు. సార్ రిటైనింగ్ వాళ్ళు కూడా మనం 3వ కట్టగా భావించాలి, ఇప్పుడు కరకట్ట కూడా భావించాల్సింది. అది టెక్నాలజీ పెరిగింది కాబట్టి అది కట్టారు. సో అది ఏ పార్టీ అయినా సరే మంచి పని చేసింది. ఎందుకంటే ఆ 50,000 మంది నిరాశ్రలు అయ్యేవాళ్ళు తడిసిపోయి, మా చిన్నప్పుడు మేము ఎవరైనా తడిసిపోతే ఏముందని అందరు తెలిసిన ఉంటారు, చుట్టాలో ఫ్రెండ్సే ఉంటారు కదా, ఏదో ఒకరు సాయం చేసుకునే వాళ్ళం. ఆ ప్రేమలు అభిమానాలు ఉంటాయి కదా మేడం, కామన్ గా పుట్టి పెరిగింది. అంటే ఎప్పుడూ లేని ఒక వరద ఈసారి అది బుడమేరుది మీరు చెప్పేది. ఇప్పుడు ఏమంటే కృష్ణలంక సేఫ్, కృష్ణలంక కానీ మాకు బందర్ రోడ్డు కానీ ఇవన్నీ. ఎందుకంటే మాది వెన్నీస్ నగరం అండి, నథింగ్ బట్ వెన్నీస్ నగరం. విజయవాడ అంటేనే వెన్నీస్ నగరం. ఎందుకంటే ఇటలీలో వెన్నీస్ నగరం ఎక్కువ కాలువలతో మీద ఉంటదంట. సో మా అన్ని కాలువలే ఉంటాయి, కృష్ణా నది, బందర్ కాలువ, ఏలూరు కాలువ, రవీస్ కాలువ, బుడమేరు, ఇవన్నీ లైన్గా ఉంటాయి. మీకు ఐడియా ఉండదు కదా, మొత్తం పొడుగుంటాయి. అయితే బుడమేరు విషయం మాట్లాడుకుంటే ఇక్కడ కొంచెం మానవ తప్పిదం ఉందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అంటే నేను ఇక్కడ కూర్చొని ఏదో అనలైజ్ చేసేసి ఇది కాదని నేను చెప్పలేను కానీ, చిన్నప్పటి నుంచి అజిత్ సింగ్ నగర్ కానీ, ఇప్పుడు మీరు చెప్పిన బుడమేరు ప్రాంతంలో కానీ, ఆ ఏరియా పెద్దోనిపేట అంతా సైకిల్ వేసుకుని తిరిగిన వాళ్ళమే మేడం, అంతా పైపుల రోడ్డు కానీ, మా చుట్టాలు ఉన్నారు పైపుల రోడ్డులో, అందరు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. మీకు వచ్చి అజిత్ సింగ్ నగర్ ఎట్లా ఏర్పడిందో తెలుసమ్మా, అది అజిత్ సింగ్ నగర్, అజిత్ సింగ్ గారు అని ఆయన ఉన్నారు, ఒక ఆయన పేరు మీద ఏర్పడింది. యాక్చువల్గా వాళ్ళంతా ఉన్నోళ్ళంతా కూడా కృష్ణలంకలో కరకట్ట ప్రాంతంలో ఉన్నోళ్ళు. అప్పుడు హైవే పక్కన ఇల్లు ఉండే మా చిన్నప్పుడు, ఇక్కడ భాస్కరపేట ఉండేది, బస్ స్టాండ్ దగ్గర భాస్కరపేట ఉండేది. అంటే బస్ స్టాండ్ ఆ భాస్కరపేట తీసేసి ఇవన్నీ తీసేసి రాణిగారి తోటలో కొన్ని ఇల్లు ఇవ్వడం జరిగింది, కొంతమందికి అజిత్ సింగ్ నగర్లో ఇవ్వడం జరిగింది అనమాట. సో మాకంతా రిలేషన్ ఉంటుంది, అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ చుట్టాలు అక్కడ ఉంటారు, అక్కడ చుట్టాలు అట్లా ఉంటారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కాదు కానీ అక్కడ పుట్టిపోయిన వాళ్ళకి ఏదో రిలేషన్ ఉంటుంది మాకు. సో అజిత్ సింగ్ నగర్ ప్రాంతంలో ఏమైందంటే మా చిన్నప్పుడు బాగా ఆ బుడమేరు వచ్చేది, అప్పుడు కూడా వచ్చేదండి. బుడమేరు అనేది ఎప్పుడు బుడమేరు అంటే దాని పేరు బుడమేరు కాదు, బుడ్డ ఏరు. బుడ్డ అంటే చిన్న కదా, ఏరు అంటే చిన్న ఏరు. బుడ్డ ఏరలో బుడమేరు అయింది మా కన్వర్సేషన్ లో. అదే అక్కడ మన అక్కడ పుట్టి
ఇది ఏదో కొండల్లో అక్కడ పుడుతుంది, అటు సైడ్ మైలవరం సైడ్ అక్కడ ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు ప్రవహిస్తా కొల్లేరులో కలిసింది, నదిలో కలవదు. అది దాని ప్రత్యేకత. కానీ ఎప్పుడో నీళ్ళు వచ్చేయండి అది. అయితే ఏంటంటే కొన్ని అంటే మేము పరిశీలించిన విషయం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ హైడ్రా నడుస్తుంది కదా మేడం, చెరువులు కుంటలు కబ్జాలు ఎలా చేసుకున్నారో అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే నేరో చేసేసారు దాన్ని. అంటే ఇప్పుడు వాటర్ ప్రవాహానికి దానికి నేరో చేయటం వల్ల ఎప్పుడు రాని వరద సడన్ గా రావటం వల్ల అదంటే ఎక్స్పాండ్ అయింది, వాటర్ అంతా ఎక్స్పాండ్ అయింది. చాలా మంది సఫర్ అయ్యారండి, చాలా మంది సఫర్ అయ్యారు. కొంతమంది చనిపోయారు పాపం, మన బుడమేరు దగ్గర పిల్లోడు చనిపోయారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా చనిపోయారు. కొంతమంది చనిపోయారు, కొంతమంది నిరాశలు అయ్యారు, కొంతమంది బురద వచ్చేసింది. సడన్ కదండి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా, అదొకటి. అయితే ఏంటంటే ఇక్కడ ఇప్పుడైనా గవర్నమెంట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఇట్లా రిటైనింగ్ వాళ్ళు ఎలాగ ఉందో నా ఆలోచన, నా మైండ్ లో ఉన్నది చెప్తాను. మొన్న కూడా నేను ఒక ఆర్టికల్స్ రాశానండి. అదేంటి నేనేమన్నా బుడమేరు ప్రాంతం, విజయవాడ ప్రాంతం ఏంటంటే ఏదైతే ఉందో దాన్ని లోతుగా తవ్వి, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు హైడ్రా ఎలా నడుస్తుందో అట్లాంటి ఏమైనా ఉంటే ఆక్రమణ అలాంటివి తీసేసి మొత్తం ఒక లోతుగా తవ్వి ఒక 30 అడుగులు 20 అడుగులు లోతుగా తవ్వి ఇలాగ రిటైనింగ్ వాళ్ళు కట్టుకుంటూ వచ్చేస్తే దాని ప్రవాహానికి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తా మేడం, బకెట్లో 5 లీటర్లు వాటర్ పోసాం అనుకోండి, అది ఇంతవరకే ఉంటుంది. అది నేల మీద పోస్తే ఎక్స్పాండ్ అయిపోతుంది. జస్ట్ 1 ఇంచులోనే అందరం దాన్ని మునిగిపోతాం. ఈ బకెట్ లో మీరు ఎంత హైట్ బకెట్ అయినా ఏమి కాదు. సో అలాగే మనం లోతుగా తీసి చుట్టూ రిటైనింగ్ వాల్, దాని ఇప్పుడు మనకి కృష్ణలంకలో కట్టినట్టు కానీ ఒక రిటైనింగ్ వాల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి లాస్ట్ వరకు కొల్లేరు వరకు కనుక కట్టుకుంటూ వస్తే ఆటోమేటిక్ రేపు పొద్దున భవిష్యత్తులో ఏదైనా వరదలు వచ్చినా కూడా ఇంకొకటి చేయాలి ఏంటంటే మళ్ళీ దాన్ని బూడిపోకుండా చూసుకోవాలి. ఎవరు దాంట్లో ప్లాస్టిక్లు అవి వేయకుండా కొంత నిఘా పెట్టి అలాగే ఒక కాలువలాగా, ఇప్పుడు మనకు సూయిజ్ కెనాల్ ఉంది కదా, అలాగే ఒక కాలువలాగా తీసుకుంటా, అంటే నా మైండ్ లో ఉన్న చెప్తున్నాను, డంపింగ్ యార్డ్ చేయకుండా దాన్ని సూయిజ్ కెనాల్ లాగా అలా అక్కడి నుంచి కట్టుకుంటూ వస్తే భవిష్యత్తులో ఎలాంటి వరద వచ్చినా అందులోంచి వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళిపోతుంది. సమస్య అది. ఇప్పుడు ప్రకృతిని మనిషిని అర్థం చేసుకోవాలి కదా మేడం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజలందరూ చాలా అంటే ఒకటండి, ఏ మాట మాట చెప్పాలి, నాకు గర్వంగా ఉంటుంది విజయవాడ పిల్లలు అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మాలో యూనిటీ ఉంటుంది మేడం. అదొకటి. సరే ఏ కులమో ఏ మతమో ఎక్కడనే కానీ, ఎందుకంటే ఎక్కడ విజయవాడలో ఎంత మంది వచ్చినా కూడా మమ్మల్ని హక్కును చేర్చుకునే మనస్తత్వం ఒకటి. రెండోది యూత్ కూడా పిల్లలు కూడా అంతా కలిసిపోతాం ఎక్కడికైనా. ఆనందం అనిపిస్తుంది మేడం. నేను ఇప్పుడు ఇక్కడే ఉన్నాను, శనగకి కృష్ణలంక, మన పుట్టిపేరు కృష్ణలంక. అక్కడికి వెళ్ళిన తర్వాత అటు ఏదో ఒకటి అజిత్ సింగ్ నారో పెజ్జోన్పేటో లేకపోతే ఇటు మాత్రం ఎవరో కూడా కలుస్తాడు, అన్న నమస్తే అరే ఏంద్రా ఏడికి వచ్చింది సరదాగా ఒక రకమైన సంఘీభావం ఉంటుందండి. అది మాలో ఉన్న గొప్పతనం. అంటే మా అని ఎందుకు పదం వాడుతున్నానంటే అందరం కుటుంబ సభ్యులు అని చెప్పి. సరే ఈ మధ్యకాలంలో కొత్త వ్యక్తులు వచ్చారు, అది మాకు సంబంధం లేదు. కానీ ఇప్పుడు మేము పుట్టి పెరిగిన ఏరియాలో ఎక్కడో చదువు ఏదో మామ ఏదో బాబా ఏదో అక్కడ బాబాయ్ అనుకున్న చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు పరిచయస్తులు ఒక బంధం ఉంటుందిలేండి. అప్పుడు మీరు అన్నట్టు మునిగిపోయింది కృష్ణలంక ప్రాంతం అన్న వాళ్ళంతా చుట్టాలు ఉంటారు మ్యాక్సిమం అటు ఇటు. ఇప్పుడు మేము కూడా మా వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడితే మేము కూడా వరదలో వెళ్ళేసి అరే తిన్నావా ఉన్నావా అని బియ్యాలు ఇయటం ఉప్పులు ఇయటం మా స్థాయిలో మేము చేసాం. అక్కడ వాళ్ళంతే అట్లా ఒకరు అంటే చిన్న ఒక నిజం చెప్పండి మొన్నటిదాకా చిన్న టౌన్ కదా మేడం, ఇప్పుడు అంతే కొద్దిగా పెరిగింది. అంతకుముందు 30 years చిన్నప్పుడు విజయవాడ అనేది చిన్న ఒక నిజం చెప్పడం గ్రామం లాంటిది. బట్ మీరు మానవ తప్పిదం అనే ఒక అది ఏ రకంగా మీరు యూజ్ చేశారంటే ముందు అలర్ట్ చేయటంలో డిలే అయిందంటారా, లేదంటే బాధితులను సురక్షిత ప్రాంతాలకు పంపించడంలో డిలే జరిగిందంటారా, ఎలా? అది నేను అన్నానండి. ఎందుకంటే ఇప్పుడున్న గవర్నమెంట్ బాగా చేసింది మేడం. మళ్ళీ మనం తిట్టకూడదు పొగడకూడదు. ఓపెన్ చెప్పాలంటే మహానుభావుడు అండి చంద్రబాబు నాయుడు గారు. నేను ముఖ్యమంత్రి హోదాలోనే పొగుడుతున్నా ఆయన్ని. వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతం అది కానీ నైట్ 12:30 తిరిగాడు, ఆయన చేశాడండి. మనం చేసిన వాళ్ళని చేసినట్టు అనాలి మనం. ఎందుకంటే న్యాయంగా మాట్లాడాలి, మంచిగా మాట్లాడాలి. ఆయన అది అంటే నేను అనేది మీరు మళ్ళీ చెప్తున్నా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. ముందు చూపు అనేది ఉండాలి. కాకపోతే ఇంత వరదలు వస్తాయని చెప్పి అది మొన్నే గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఈ సర్దుకుండమే సరిపోతుంది. సడన్ గా వరదలు అనేది మనం చెప్పి రాదు. ప్రకృతి వైపు నైట్ పెరిగింది మేడం వర్షం. అంతకుముందు అసలు మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఆ ఏజ్ లో చంద్రబాబు గారు ఆల్మోస్ట్ చాలా కాలనీస్ ని చాలా తిరిగారు. అంటే నేను పార్టీ పరంగా పోవట్లేదు. మళ్ళీ మా ఊరు కొంతమంది ఏంది కాదు తిరిగారు. తర్వాత ఆయన ఒక విషయం నాకు నచ్చిందండి, ఫైర్ ఇంజన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి ఇల్లు కడిగారండి. మళ్ళీ చిత్రం అనిపించింది నాకు ఫస్ట్ టైం నేను చూడటం. వరద వస్తే ఏం చేస్తాం మనం కడుక్కుంటాం కదా, ఫైర్ ఇంజిన్లు వచ్చి వాళ్ళు మొత్తం గడిగేసేసి నీట్గా చేసి వెళ్ళిపోయారు. సరే చిన్న లోపాలు జరుగుతాయండి. అంత పెద్ద వ్యవస్థ మీద చిన్న జరగకుండా ఎట్లా ఉంటాయి. ఎవరికి కొంచెం బియ్యం రాలేదు, కొంచెం పప్పులు రాలేదు, కొంచెం ఉప్పులు రాలేదు, కొంచెం వాటర్ రాలేదు. నిన్నే కదా గవర్నమెంట్ వచ్చింది, సర్దుకోవాలి కదండి, కొత్త సంసారం కదా, అవన్నీ సెట్ చేసుకోవాలి కదా. మానవ తప్పిదం నేను ఎందుకు అంటున్నానంటే ఒకటే, మీకు హైదరాబాద్ మహానగరంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎందుకు యాక్షన్ తీసుకున్నారు చెప్పండి.
దాదాపు కొన్ని 1800 చెరువులు అనుకుంటా, నాకు తెలిసి మన పేపర్లో చదివి 1800 చెరువులు ఏమైపోయినాయండి? 25 ఎకరాల చెరువు 2 ఎకరాలకు వచ్చింది, 250 ఎకరాల చెరువు 26 ఎకరాలు వచ్చింది. మరి హైడ్రా ఎందుకు అంత ఫాస్ట్గా ఎందుకు పనిచేస్తుందంటే చిన్న వాటర్ వస్తే మీకు పడవలేసుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. సో అలాంటి సంఘటన అక్కడ జరిగింది. అది వాస్తవం, అవునన్నా కాదన్నా మీరు నిజ నిర్ధారణ కమిటీ, మీరు జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్ట్ చాలా మంది మహానుభావులు ఉన్నారు, అందరూ కూడా వాళ్ళు ఎంక్వైరీ చేశారు. కొంతమంది ఉంటారు కదా ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు, ఏం లేదు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట జరిగింది. ప్లస్ ఈ ప్లాస్టిక్ ఒకటి, తర్వాత కొంచెం ఏదైతే వాటర్ ఏదైతే ఉందో దాని ప్రవాహానికి అడ్డుకట్ట వల్ల ఇది జరిగింది తప్ప అక్కడ జరిగింది మానవ తప్పిదం అంటే. అందుకని ఇప్పుడు ప్రభుత్వాన్ని మనం నిందించదు, ఇప్పుడు ప్రజలు కూడా మనం నిందించాల్సిన అవసరం లేదు. ఓకే, సో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అయ్యో తప్పకుండా మాకు అమ్మవారి దయ ఉంది, కృష్ణలంక అట్లే లేదు, మన కృష్ణమ్మ మాకు తల్లి. ఒకటండి, ఒక మాట చెప్తాను, ఎండింగ్ అయినట్టుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి మేడం, ప్రతి విజయవాడలో పుట్టిన పిల్లోడు ఎవరైనా ఫస్ట్ ఆడు ఏ ఊరు వెళ్ళేటప్పుడైనా వచ్చేటప్పుడైనా మేము అక్కడి నుంచి అమ్మవారి నుంచి వెళ్ళాలా, దాన్ని దండం పెట్టుకుని వెళ్తాం మేము. నేను హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అమ్మ వెళ్తానా తల్లి నేను వదిలిపెట్టింది, మళ్ళీ వచ్చేటప్పుడు అంటే ఒక రకమైన అనుబంధం ఒక అనుబంధం ఉంటుంది. పైన అమ్మవారు అదొక అనుబంధం, ఆ అనుగ్రహం ఉంది. సరే బ్రహ్మం గారు ముక్కు పుడక అది మేము చూస్తామో లేదండి, అదేదో అంటారు కానీ అది ఇప్పుడు జరిగేది చాలా మంది అంతదా. ఇప్పుడు ఎక్కడ మేడం ఏదో కలియుగం చాలా టైం ఉందని ఎవరో మన ఒక ఋషి గారు చెప్పారు, ఒక స్వామీజీ. సరేలేండి, అంతవరకు ఎంత ఎలా అప్పుడు మొత్తం ప్రపంచం అంతా పోతుంది, మాకేం సంబంధం. కానీ మొన్న జరిగింది మాత్రం చిన్న చిన్న మిస్టేక్లు, ఏదంటే మానవ తప్పిదాలు చిన్న జరిగినాయి. ఇప్పుడు ప్రభుత్వం దాన్ని సరిచేసి ఇప్పుడు ఆ ఇరిగేషన్ ఏదైతే ఉందో ఇరిగేషన్ కరెక్ట్గా చేస్తే భవిష్యత్తు బాగుంటుంది మేడం. దాని మీద కూడా నేను హైకోర్టులో రిట్ చేద్దామని అది కూడా ఆలోచన ఉంది నాకు కూడా. ఒకవేళ దాని ముందు వెళ్ళకపోతే కొంతమంది ప్రజలు సలహాలు తీసుకొని కూడా ఆ విధంగా వెళ్దామని ఆలోచిస్తున్నాను నేను. రైట్. సో ఫైనల్ వన్ మోర్ క్వశ్చన్ అండి, రీసెంట్ గా దివ్వెల మాధురి గారికి ఆస్తి పంపకాల్లో మీరే ముఖ్య అడ్వకేట్, అక్కడ యు ఆర్ ద వన్ పర్సన్. మీడియా మొత్తం చుట్టేసింది ఇష్యూ దాదాపు ఒక 1.5 రోజులు. ఆజాద్ గారు ఏంటి, మాధురి గారు జస్ట్ ఒక కార్యకర్తనైనా తన లైఫ్ పార్ట్నర్ గా ఎలా టర్న్ అవ్వాల్సి వచ్చింది, అది వాణి గారు ఇచ్చిన ఇంటిమసీ అలా ఉండిందా, వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ మీ మాటల్లో? మిత్రులు పరమేశ్వరం మీరు కట్ చేయమాకండి, మేమంతా పేరుకుంటాం, మంచిది తాగుతారు 2 నిమిషాలు. నాకు భయం వేస్తుంది మీరు అడిగిన ప్రశ్నకి. అంత షాక్ షేక్ ఉన్నాయా? మీరు ఎడిట్ చేయమాకండి, ఏం కాదు. అయితే ఎడిట్ చేయండి, ఎందుకంటే క్వశ్చన్ అడిగంగానే వాటర్ తాగారంటే దానికి సంబంధం లేదు మేడం, మళ్ళీ మీరు అట్లా అనమాకండి. ఇందా నుంచి మనం మాట్లాడుతున్నాం కాబట్టి కొద్దిగా దప్పికేస్తుంది, వేరేదేం లేదు. అది ఓకే, ఇది మంచి ప్రశ్న అడిగారండి, ఎందుకని అడగాలి. ఒకటి ఏంటంటే ఇక్కడ ఈ కేసులో ఇది మనం ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఈ కేసు 2 రకాల పద్ధతి ఉందండి. ఒకటి ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఒక మగ వ్యక్తి ఎన్ని బాధలు పడుతున్నాడు అనేది ఒక కోణంలో మనం చూడాలి, ఒకటి. రెండోది సంసార విషయంలో ఏదైనా జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ గుట్టుగా ఎలా ఉండాలి అనే విషయం మీద నేను గమనించింది అది. ఇప్పుడు ఒకటండి, ఒక న్యాయవాదిగా సరే నేను ఆమె ఎవరైతే మాధురి గారు ఎవరైతే ఉన్నారో ఆమె నాకు 7 years నుంచి పరిచయం. ఇప్పుడు కాదు, జనరల్గా అందరూ ఆజాద్ గారు ఏదో ఇప్పుడు వెళ్ళిపోయారు కాదు, ఇప్పుడు కాదు, నేను ఓపెన్గా చెప్తాను. 7 years నుంచి నాకు పరిచయం, వ్యక్తిగతంగా పరిచయం. ఆమెకు సంబంధించిన ఏదన్నా కేసులు కానీ ఏదన్నా చిన్నవి ఉంటాయి కదండి, అవి నేనే లీగల్ ఆఫీసర్గా ఉన్నాను. వాళ్ళకు ఒక పెట్రోల్ బంక్ ఉంది. అప్పుడు నేను చెప్పేది, ఇప్పుడు కాదు, అప్పుడు పెట్రోల్ బంక్ ఉందా, కొన్ని బిజినెస్లు ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అండి, టెక్కల్లో చాలా పెద్ద ఫ్యామిలీ. వాళ్ళ మామయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా పెద్ద అడ్వకేట్ కూడా, ఆయన చాలా పెద్ద అడ్వకేటు, జిల్లాలోనే మొట్టమొదటి బారిస్టర్ చేసినట్టున్నాడు ఆయన. వాళ్ళు 4 అన్నదమ్ములు, చాలా పెద్ద ఫ్యామిలీ. సో అయితే ఏంటంటే ఇది జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, అంటే మామూలుగా పత్రికాముఖంగా అందరికీ తెలిసిందే, నాకు కూడా అదే చెప్పారు వాళ్ళు కూడా. ఇందులో తేడా ఏం చాలా, మీకు ఒకటి నాకు ఒకటి ఏం చెప్పలేదు. ఒకటేంటంటే మాధురి గారు ఆమె పని ఆమె చేసుకుంటున్నారు. అయితే ఆమె చాలా అంటే డాన్సర్ అండి ఆమె. ఇప్పుడు అంటే నేను ఇక్కడ ఒక మాధురి అనే ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. ఇప్పుడు ఆమె ట్రెండ్ అయ్యారా, నెగిటివ్ వెళ్ళారా, పాజిటివ్ వెళ్ళారా అనేది పక్కన పెడితే నాకు తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ఒక 1 month దాకా మాధురి అంటే ఎవరికి తెలియదు, అంతే కదా మేడం. August 8 ముందు ఆమె ఎవరో ఎవ్వరికి తెలియదు, అంతే కదా. తర్వాత ఎప్పుడైతే ప్రెస్ మీట్ ఇలా అవటం వల్ల, సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవటం వల్ల, దానికి రాజకీయ రంగు పొలుకోవడం వల్ల ఫేమస్ అయిపోయింది, అంతే కదా. ఈ బాగా ట్రెండింగ్ అయింది టాపిక్. సో అసలు మాధురి అనే ఆమె ఏంటంటే ఒక డాన్సర్ ఆమె. మామూలుగా ఇప్పుడు పెట్టిన వీడియోలు, మీకు ఇన్స్టాలో వచ్చే వీడియోలు ఈ మధ్య పెట్టినవి కావాలి, అదే అప్పటి నుంచో ఆమె ఇన్స్టాలో ఎప్పటి నుంచో పెట్టుకుంది. క్లాసికల్ డాన్స్, అది వాస్తవం. క్లాసికల్ డాన్సర్ ఆమె. చాలా మంది పిల్లలకి కూచిపూడి, అదే ఏదైతే దాని పేరు కూచిపూడి అంటారు, భరతనాట్యం వీటిల్లో కూడా ఆమె
ట్రైనింగ్ ఇస్తుంటారు, ఉచితంగానే, డబ్బులు తీసుకోరండి. అలాగే అలా ఫ్యామిలీ వాళ్ళ అత్తగారు కూడా ఉచితంగా, అది అందరికీ తెలుసు టెక్కల్లో ఉచితంగా ట్రైనింగ్ ఇస్తుంటారు. వాళ్ళకి ఒక కళామండలి ఏదో ఉందండి, వాళ్ళ పేరు కూడా ఏదో నాట్య కళామండలి ఉంది. తర్వాత కొంతమంది మహిళలకి వాళ్ళు కోలాటం కానీ ఈ డాన్సర్స్ కానీ నేర్పిస్తుంటారు. మీకు కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆమె భక్తి టీవీలో కూడా ఈ మన కార్తీక మాసం భక్తి టీవీ వాళ్ళు నిర్వహిస్తారు కదా, కోటి దీపాలు, దాంట్లో విజయవాడలో ఆమె పార్టిసిపేట్ చేశారు. అప్పుడు వాళ్ళ టీం ఏదైతే ఉందో ఆ టీం మొత్తం కూడా వాళ్ళు పార్టిసిపేట్ చేశారు కోలాటంలో. భక్తి టీవీలో చాలాసార్లు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆమె అట్లా తన యొక్క కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఏం జరిగింది తర్వాత 2 years బ్యాక్, ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్, ఈమె కొంచెం పబ్లిక్ లో తిరుగుతూ ఉంటది కాబట్టి ఈమెని తీసుకుంటే కొంచెం ఒక కార్యకర్తలాగా తీసుకుంటే మనకి సాంస్కృతిక కార్యకలాపాలతో పాటు అన్నిటికీ ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఆమె వాణి గారు ఆమెని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే జనరల్ గా ఏంటంటే ఈ సాంస్కృతిక కార్యకలాపాల్లో వీళ్ళు వాణి గారు అంటే చాలా మంది మహిళలు ఉంటారు కదండి, మహిళలు ఉంటారు, వాళ్ళు సపోర్ట్ గా ఉంటారు. సో ఆమె వెళ్ళి ఆయన కాంటాక్ట్ అవ్వటం, సో ఆమె కూడా సరే అని చెప్పి యాక్సెప్ట్ చేసి రాజకీయాల్లో రావటం. ఫస్ట్ ఆమెకి ఏం తెలియదు, ఒక సామాన్య గృహిణి. తీసుకొచ్చిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు వరకు జరిగిన ఇన్సిడెంట్లు జరిగినాయి అదండి. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే ఆమె పార్టీకి వెళ్ళిన వాళ్ళు కాదు. ఇంకొక కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ టీడీపీ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు అదే వాళ్ళ మావయ్య గారు వాళ్ళంతా కూడా టీడీకి సంబంధించిన వ్యక్తులు, ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధం లేదు. కాకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఈమె వాణి గారు వెళ్ళి ఆమెను ఆహ్వానించడం, ఆమె జాయిన్ అవ్వడం, తర్వాత మండల స్థాయిలో ఏదో పదవి ఇవ్వటం. సో ఈ విధంగా జరిగింది. తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్య మనకు అందరూ తెలిసిందే కదా, ఓపెన్ సీక్రెట్, అది వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యాలు పెరగడం, ఇవన్నీ జరిగినాయి. సో ఏంటంటే ఇప్పుడు ఈ దాంట్లో ఏంటంటే ఏదైనా జరిగినప్పుడు అంటే మామూలుగా నేను అనేది మనం అంటాం కదా, మన ఇంటి గుట్టు గడప కూడా దాటకూడదు అని చెప్పి, అది చెయ్యాలి కదండి. చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంటుందండి? ఒక మహిళగా, ఒక భార్యగా ఎవరైతే వాళ్ళ పైన ఉంటుంది. అది చేయకుండా బయటపడిపోతే కొంచెం మనం చూశారు కదా మీరు లైవ్ లో, అప్పుడు నేను అక్కడే ఉన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు. వాళ్ళు ఒక ఎల్ అంటే వీళ్ళు ఒక ఎల్ అంటాం. ఇట్లా అది చివరికి ఎలా అయిందంటే నాకే చూసే వాళ్ళకి కూడా ఇబ్బట్టిగా లేదండి. అలా కాకుండా కొంచెం పెద్దతరాగా వెళ్తే బాగుండేది అనేది నేను అనుకున్నాను ఆ రోజులో. సో సరే, న్యాయవాదిగా నన్ను సంప్రదించారు, నాకు సంబంధించినవి ఏదైతే ఉన్నాయో అవి నేను చూసుకుంటా, అది నాకు ఓకే. కాకపోతే ఏంటంటే ఇది కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకుంటే, సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి, కుటుంబ వ్యవహారం కాబట్టి కొంచెం జాగ్రత్తగా డీల్ చేసుకుంటే బాగుండేదేమో, ఇంటి గుట్టు గడప దాటకుండా చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకు, అంతే. నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. బట్ ఎక్కడో సినిమాలో స్టోరీ రూపంలో కనిపించేవన్నీ రియల్ లైఫ్ లో ప్రత్యక్షంగా టీవీలో చూసే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చాలా అవాక్కైన సందర్భం. ఎందుకంటే ఇంట్లో ఇల్లాలు వీధికి పోరాటం చేస్తుంటే వీధిలో ఉండే ఒక లేడీ ఇంట్లోకి రావడమే కాదు, ఏకంగా ఇంటిని సొంతం చేసుకుంది అని. నేను అదే క్వశ్చన్ కంప్లీట్ అయింది. ఆజాద్ గారు, యాక్చువల్ గా దువ్వాడ శ్రీనివాస్ గారిదేనా ఇల్లు, వాళ్ళ తాతలు లేదంటే వాళ్ళ గత తరం నుంచి అతనికి వారసత్వంగా వచ్చిన ఇల్లు అది, లేదంటే వాణి గారు ఇచ్చిన డబ్బులతో శ్రీనివాస్ గారు కట్టిందా? ఆన్ డాక్యుమెంటేషన్ వాట్ ఆర్ దోస్ ప్రూఫ్స్ అండి? మా దగ్గర ఉందండి, నేను మీకు ఇస్తాను. అంటే ఆ ఇల్లు ఏం లేదండి, హైవే పక్కన ఉంటది మేడం. హైవే పక్కన సుమారు 1000 గజాలు ఎంతో దాంట్లో పొడుగ్గా ఉంటది. సో యాక్చువల్గా నేను అంటే మీకు కొన్ని ఛానల్స్ లో మేము కూర్చున్నామండి గతంలో, ఒక పేరు చెప్పచ్చు లేదు, ఒక XYZ ఛానల్లో కూర్చున్నాం. దాదాపు 6 గంటలు కూర్చున్నాం నేను, దువ్వాడ శ్రీనివాసరావు గారు, వాళ్ళ తమ్ముడు గారు, తర్వాత వేరే లాయరు, మన మిత్రుడు, మేమంతా కూర్చున్నప్పుడు ఆ టైంలో ఆయన ఏం చెప్పారంటే, నా దగ్గర ఉన్న అంటే సుమారు ఏదో 30 కోట్ల చిల్లర ఏదో చెప్పారు ఆయన, అది మొత్తం ఇచ్చేస్తాను ఆయన లైవ్ లో, మీకు దొరికితే నెట్ లో కొడితే మొత్తం ఇచ్చేస్తాను. వాళ్ళ కుమార్తెలు ఎవరైతే ఉన్నారో రాజకీయాల్లోకి వస్తే నేను వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను, రాజకీయ పరంగా నేను సపోర్ట్ చేస్తాను. మీ రికార్డులు దొరుకుతాయి, మీ లింకులు నేను పంపిస్తాను. రికార్డెడ్గా ఒప్పుకున్నాడు ఆయన. ఒక ఇల్లు మాత్రం వదిలిపెట్టండి, ఎందుకు అంటే ఆ ఇంటి పైన కొంత అప్పు ఉంది. ఎందుకంటే మాధురి గారి దగ్గర ఆయన తీసుకున్న డబ్బులు వాస్తవం, మా దగ్గర ప్రామిస్ నోట్లు చెక్కులు ఉన్నాయి, అది వాస్తవమే. అవి అపురూపం తీసుకున్నమాట వాస్తవమే. అవన్నీ అది చూడాలండి డేట్స్ అవి, అంటే నాకు మొన్న పెట్టారు. సో అది నేను చూడలేదు, అది అప్పుడే 2 years బ్యాక్ జరిగింది ఇదంతా, 2000 బిఫోర్ లాస్ట్ ఇయర్, అది ఎలక్షన్ కి సంబంధించిన అవి. సో అది యాక్చువల్లీ నేను నోటీస్ పంపిద్దామని పెట్టారు నాకు. సో మళ్ళీ అక్కడ లేదు, కాంప్రమైజ్ అయిపోయి లేదండి మేము అప్పు కట్టలేని స్థితిలో ఉన్నాను, నేను రిలీజ్ చేస్తాను ఆయన అన్నాడు. నేను మాట్లాడాను ఆయనతో, లేదండి మరి మా క్లయింట్కి మీరు బాకీ ఉన్నారు కదా సార్, మరి సో మీరు బాకీ ఉన్నారు, సో బాకీ ఉన్నారు కాబట్టి మరి మీరు అమౌంట్ కట్టాలంటే, లేదండి నేను ఇల్లు అమ్మేద్దాం అనుకున్నాను అంటే, ఆ తర్వాత రిజిస్ట్రేషన్ అది చేయించడం జరిగింది. సో దానికి సంబంధించిన అవన్నీ కూడా ఉన్నాయి, ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయండి. ఇంకోటి ఏంటంటే
ఇది స్వార్జిత ఆస్తి, గుర్తుపెట్టుకోండి. ఈ ఇల్లు ఏదైతే ఉందో ఆయన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ. సో మీకు తెలిసిందే, మీకు తెలుసు లీగల్గా ఏంటంటే భర్త సంపాదించిన ఆస్తిలో తన సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో భార్య బిడ్డలకు కూడా రైట్ ఉండదు. నేను కష్టపడి సంపాదించుకున్నాను అనుకోండి, ఇది నా ఇష్టం, నేను ఎవరికైనా దాన ధర్మం చేసుకుంటా, అది మన లా చెప్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు. సో భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకి చిల్లిగా కూడా రాదు, అది క్లియర్. భార్య బిడ్డకి చిల్లిగా కూడా రాదు, స్వార్జిత ఆస్తి నేను చెప్పేది. సో అందులో దాంట్లో క్లియర్ ఉంది, మీకు డాక్యుమెంట్ ఇస్తే మీరు చూపించండి. నా స్వార్జిత ఆస్తి ఏదైతే ఉందో అది నేను పలానా ఆమెకి నేను అమ్ముతున్నాను. క్రయ విక్రయం జరిగింది, అక్కడ ఏమీ ట్రాన్స్ఫర్ ఏం జరగలేదు, క్రయ విక్రయం జరిగింది. దానికి సంబంధించిన అవి ఏవైతే ఉన్నాయో అవి ప్రామిస్ నోట్లు ఏవైతే ఉంటాయో ఆయన దగ్గర ఆయనకి ఇచ్చేస్తాం కదా. ఇప్పుడు మా దగ్గర ఉన్నాయి ప్రామిస్ నోట్, ఆయనకి ఇచ్చేసాం, ఆయన దగ్గర ఉన్నాయి అవి. సరే ఆయన చించేసాడో పడేసాడో మాకు సంబంధం లేదు కదా మేడం. బాకీ ఉన్నా మాకు బాకీ, మా క్లయింట్కి ఆయన బాకీ ఉన్నాడు. నేను అడిగాను, సార్ మరి మీరు బాకీ ఉన్నారు, మరి ఏంటి పరిస్థితి? సరే మీ మధ్య జరిగే అన్యోన్యమైన అవైతే ఉన్నాయో అవి మాకు సంబంధం లేదు, కాదు అక్కడ మీరు డబ్బులు తీసుకున్నారు, మేము డబ్బులు ఇచ్చాము. ఇచ్చినప్పుడు మా క్లయింట్కి మీరు బాకీ ఉన్నారు అంటే, సరే సార్ నేను అంత అమౌంట్, నేను ప్రస్తుతం అయితే నా స్థితి బాగాలేదు, దానివల్ల ఆ అప్పు రూపాయలు నేను ఏదో ఒకటి చేస్తానన్నాడు. చేశాడు, నిజాయితీగానే చేశాడు ఆయన. మొత్తం అది సేల్ లీడ్ అంతా అయిపోయింది, ఆ మ్యూటేషన్ కూడా అంతా అయిపోయినట్టుంది, అది కూడా అయిపోయినట్టుంది. కాళ్ళు సేల్ లీడ్ నేను ఇస్తాను, తీసుకోండి, ఏం పర్లేదు, చూసుకోండి, ఇబ్బంది ఏం లేదు. బట్ ఈ వాణి గారి నుంచి ఆ ఇంటి పైన వస్తున్న ప్రెషర్ తట్టుకోలేకనే దువ్వాడ శ్రీనివాస్ మాధురికి దాన్ని అమ్మేశారు, లేదంటే రిజిస్ట్రేషన్ తన పేరు చేశారు అనేది ఒక వార్త కాదు మేడం, అది దాన్ని ఏమంటారు, ప్రోపగాండా. ప్రోపగాండా వేరే, ఫ్యాక్ట్ వేరు కదండి. ఇప్పుడు జస్ట్ మాట్లాడుతాం, నరం నేను నాలుక నేనే మాట్లాడుతుంది, ప్రోపగాండా కాదు కదా. లీగల్ అంశాలు మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అదే అయింది, ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు. ఇంకో విషయం చెప్పిన, వాణి గారు ఉన్న ఇల్లు ఒకటి ఉందండి టెక్కల్లో, సుమారు 6 కోట్ల రూపాయల ఇల్లు అది. అది అందులో ఉంటున్నారు కదా ఇప్పుడు, ఆమెకి ఇల్లు లేక ఏం లేదే, అది తెలియదు కదా. ఆమె ఓన్ హౌస్ లో ఉంటూ అది కూడా 6 crores ఆఫ్ వర్క్, అది శ్రీనివాస్ గారిదే. ఓకే, బట్ ఎందుకు ఈ ఇంటి పైన తను చాలా ప్రెషర్ చేసి ఈ ఇల్లు నాకు కావాలి? అదే నేను అనేది. ఇప్పుడు అదే అక్కడే జనాభాకి ఎవరికి అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు కొన్ని లింకులు నేను పంపిస్తాను చూడండి, 6 కోట్ల రూపాయల ఇల్లు ఆల్రెడీ ఆమె నివసిస్తున్నారు, అది శ్రీనివాస్ గారిదే, అది నివసిస్తున్నారు. సరే ఆయన డబ్బులు పెట్టారా అని సెకండ్ థింగ్, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను. ఒకటి, తర్వాత కొన్ని క్వారీస్ ఉన్నాయి, క్వారీలకు సంబంధించి అది కూడా నేను మీకు పంపిస్తాను. పర్లాకిమిడిలో కొన్ని క్వారీస్ ఉన్నాయి, అవి కూడా వాళ్ళ బిడ్డల పేరు మీద ఆయన పెట్టడం జరిగింది, రిజిస్ట్రేషన్ అయిపోయింది, అవి కూడా 2 అయిపోయినాయి, నేను మీకు పంపిస్తాను చూడండి. సో అది అయిపోయినాయి. సో ఇంకేదన్నా 1-2 ఉంటే చిన్న చిన్న అప్పులు ఉన్నాయి అన్నాడు, అవి కూడా నేను క్లియర్ చేస్తా అన్నాడు. అంటే దాదాపు 30 కోట్ల రూపాయలు ఆస్తి ఆమె పేరు మీద పెడతా అన్నాడు ఆయన. పెట్టేశారు, ఆల్రెడీ కొంత ఉంది. సో ఆమెకు నివసిస్తున్న ఇంట్లో ఉంది 6 కోట్ల రూపాయల ఇల్లు, క్వారీస్ అవన్నీ పెట్టేశారు ఆయన. సో ఇంకేదన్నా కావాలంటే అప్పులు ఏమైనా ఉంటే కూడా నేను తీరుస్తాను అంటున్నారు ఆయన. అన్ని చేసిన ఆ ఇంటి విషయంలో ఈమె ఎందుకు పట్టుకోవాలనేది ఇక ఆమెకు తెలిసిన నాలెడ్జ్, మనకు తెలియదు అది. ఆ ఇల్లు ఎందుకు పట్టుకోవాలి అనేది ఒకటి ఆలోచించాలి. దాని మీద డీబీసీలో కూడా ఏదో రిస్ట్రైనింగ్ ఆర్డర్స్ అయ్యి చేసినట్టున్నారు, అది వాళ్ళ అడ్వకేట్ చూసుకుంటారు, అది దానికి సంబంధించి. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ ఏదైతే ఉందో అదేమి ఆయనేమి ఊరికి నేను ట్రాన్స్ఫర్ చేయలే, ఎవరు 2 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ ఎవరు చేయరు. సో ఆయన కొంత బాగా ఈమె కొంత ఖర్చు పెట్టారు సంబంధించి. ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియో చూడండి, ఆమెది ఎలక్షన్ లో ఖర్చు పెట్టాలని చెప్పింది కదా ఆమె, ఫస్టే చెప్పింది కదా, ఇదేం ప్లానింగ్ ఏం కాదుగా, అప్పుడే చెప్పింది ఆమె. 2 CR దాకా నేను ఖర్చు పెట్టాను అన్నారు. సో దానికి సంబంధించిన ఎవిడెన్స్ మా దగ్గర ఉంది, ఆయన ఇచ్చారు కదా, రాసిస్తారు కదా చెక్కులు, అవి చెక్కులు కూడా చూపించారు కదా మేడం, చెక్కులు అవన్నీ. సో దాని మీద నేను ఫస్ట్ మామూలుగా లీగల్ ఆఫీసర్గా మేము అడుగుతాం, సార్ మరి ఏంటి, మరి మీరు అమౌంట్ ఇస్తారా లేదా, ఇకపోతే మా దగ్గర చెక్కులు ప్రామిసులు మా క్లయింట్ నా దగ్గర లేవులేదు, మాకేం ఆ డబ్బులు మళ్ళీ ఆ చెక్కులు ప్రామిసులు నాకు ఇచ్చారు, ఎక్కడ పోతే నేను కట్టాలి. సో మేము అందుకని ఎవరి దగ్గర తీసుకో, మీ దగ్గర పెట్టుకున్నామా అని అడుగుతాం. ఒరిజినల్స్ మీ దగ్గర తీసుకున్నా లాయర్లు, పోతే మళ్ళీ మా మీదకి వస్తుంది. సో అప్పుడు నేను అడగడం జరిగింది, ఆయనకి ఫోన్ చేసి అడిగితే, లేదండి నేను ఇచ్చేస్తానండి, ఇల్లు ఇచ్చేస్తాను, నా వల్ల కావట్లేదండి, నాకు ఆర్థిక స్థితి బాధ. సరే సార్ అని చెప్పి అది రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. అది క్లియర్ అండి, మీరు ఎవరైనా ఏదైనా ఎంక్వైరీ చేసుకుని నా దగ్గర పూర్తి డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను మీకు ఇస్తాను, మీరైనా పోయి ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, అది క్లియర్. ఓకే ఓకే. సో ఇప్పుడు దివ్యల మాధురి గారు ఎంటర్ అవ్వడం వల్ల వీళ్ళిద్దరికి క్లాషెస్ ఎక్కువ అయ్యాయా? క్లాషెస్ ఆల్రెడీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిన తర్వాత దివ్యల మాధురి గారి ఇన్వాల్వ్మెంట్ అనివార్యమైందా? అంటే తన పేరు వచ్చింది కాబట్టి. మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు ఆయన చెప్పిన విధానం అంటే ఆయన ఏదైతే మీడియాలో ఉన్న చెప్పారో నాకు కూడా అదే చెప్పారు, నాకేం స్పెషల్గా ఆయన నాకు చెప్పలేదు, ఆమె కూడా అదే చెప్పారు. ఎప్పుడైతే ఆయన 29 years 30 years వాళ్ళ మ్యారేజ్, సో ఆయన ఇన్ని సంవత్సరాలు నేను బాధపడుతున్నానండి, ఒక రకంగా నేను భార్య బాధితుని, నేను ఒక భార్య బాధితుని, సో నేను టార్చర్ తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. తర్వాత మేము మళ్ళీ అదే ఛానల్లో డిస్కషన్ జరిగినప్పుడు, సార్ మళ్ళీ ఎవరైతే మీ వైఫ్ ఎవరైతే వచ్చి ఉంటానో మంచితనంగా ఉంటాను అంటే కేసులు కొన్ని ఫైల్ చేశారు ఆమె, సో అది కేసులను విత్డ్రా చేయించి మీరు ఉంటాను అంటే ఆయన ఒకటే మాట అన్నాడు. మొన్న కూడా మీకు వేరే ఛానల్లో ఫోన్ ఇన్లో కూడా చెప్పారు ఆయన,
నేను ఉండను, నా ప్రాణం పోయినా నేను ఉండను, నా వల్ల కాదు, నేను తట్టుకోలేను, ఇప్పటికే చాలా బాధలు పడుతున్నాను, దాదాపు 30 years నా లైఫ్లో నా వల్ల కాదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అది వాళ్ళ ఇద్దరు వ్యక్తిగత విషయం మేడం, అది మనం డిసైడ్ చేయడానికి లేదు. ఇప్పుడు మీరు నేను డిసైడ్ చేయడం ఎవరికి రైట్ లేదు ఈ ప్రపంచంలో. ఒకవేళ అంటే వాళ్ళ కుటుంబం, ఆయన వ్యవహారం ఆయన చూసుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఆయన ముందే చెప్పారు కదా, ఇప్పుడు ఇల్లు, ఈ యొక్క ఇల్లు ఆయన అమ్మటం, ఇవన్నీ ఆస్తి సంబంధించినవి తర్వాత ఇష్యూ. కానీ ఫస్ట్ లో మీకు ఆగస్టు 8, 9, 10 ప్రాంతంలో ఆ వీడియోలు చూస్తే ఆయన నేను నా వల్ల కాలేకనే కదా, నేను భరాయించలేకనే కదా ఈమెకి దగ్గర అయ్యానని ఆయనకి స్పష్టంగా చెప్పారు కదా. సో అదే అభిప్రాయము, నేను కూడా అదే చెప్తాను. బయట కూడా అదే నేను అడిగితే కూడా అదే చెప్పారు. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే, దివ్యల మాధురి గారి పర్సనల్ లైఫ్ కి సంబంధించి మంచి కుటుంబం అన్నారు, కళాకారుల కుటుంబం, అండ్ వాళ్ళ హస్బెండ్ ఆల్రెడీ మెరైన్ ఇంజనీర్, చాలా హైఫై లైఫ్ తనది. అక్కడ తను అసలు డివోర్స్ లేకుండా 3 పిల్లల తల్లి అని చెప్తూ ఉన్నారు. ఓపెన్ గా ఇలాంటి స్టేట్మెంట్ మీరు అన్నందుకే నేను శ్రీను గారితో ఉండాలనుకుంటున్నాను అని చెప్పి, అంటే ఒకటి స్ట్రెస్ అనుకుంటా అండి, అది స్ట్రెస్ ఏముంటది, అడల్టరీ అనే పదాన్ని అది స్ట్రెస్ గురై ఉండొచ్చు. ఎందుకంటే ఆమె సూసైడ్ టెండెన్సీ ఉంది ఆమెకి. అదే సార్ కూడా చెప్పారు కదా, ఒకసారి ఆమె ఒక చున్నీతో ఊరేసుకోపోతే పట్టుకున్నా అని చెప్పి. అదే టెండెన్సీతో ఆ సెన్సిటివ్, ఆమె చాలా సెన్సిటివ్ అండి, గట్టిగా మాట్లాడితే ఏడ్ చేస్తారు, చాలా సెన్సిటివ్ ఆమె. సో అదే కదా, కార్ యాక్సిడెంట్ కూడా అదే కదా. ఇప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు కూడా ఆమె చాలా చనిపోదామని వెళ్ళింది ఆ రోజు. సరే ఆమె టైం కొంచెం బాగుంది కాబట్టి బతికి బయటపడ్డారు, కానీ ఆమె చాలా బాధపడ్డారు. చాలా సెన్సిటివ్ మైండ్ అది. ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి మేడం, సడన్ గా ఒక కుటుంబం, ఒక మంచి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి మీద కొన్ని నేరారోపణలు, కొన్ని నిందారోపణలు చేసినప్పుడు ఆమె సెన్సిటివ్ మైండ్ ఉంటుంది కదా మేడం. ఇంకోటి కళాకారులు అంటేనే కామన్ గా సెన్సిటివ్గా ఉంటారు, మీకు తెలియదు ఏం కాదు, చాలా సెన్సిటివ్ ఉంటారు. వాళ్ళ సైకాలజీ ఒక డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళ సెన్సిటివ్ మైండ్. సో ఆమెకి ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి తెలియక ఏదో చెప్పినట్టు ఉందేమో. తర్వాత నేను కూడా చెప్పాను ఏంటి అట్లా మాట్లాడంటే, లేదంటే స్ట్రెస్ గురయ్యాను బాగా, నా మనసు కొంచెం, అందుకే కదా ఆ యాక్సిడెంట్ కూడా అలాగే జరిగింది. సో నాకు సూసైడ్ టెండెన్సీ ఉంది ఆమెకి. సో ఇప్పుడు కొంచెం ఏదో కోర్సు అవి కొంచెం రికవర్ అవుతున్నారు. కాకపోతే వ్యక్తిగతంగా చాలా సెన్సిటివ్ అండి, అదైతే నేను దగ్గర నుంచి చూసా కాబట్టి చెప్తున్నాను. కానీ వ్యక్తిగతంగా మంచి ఆమె, చాలా మంచిగా. బట్ ఇంత జరిగిన తర్వాత కూడా అతను దుబాడ శ్రీనివాస్ గారు డివోర్స్ కి అప్లై చేసిన తర్వాత వాణి గారు ఎందుకు యాక్సెప్టెన్సీ అనేది లేదు? తను అంటే కలిసి ఉంటాము అని మళ్ళీ యూటర్న్ తీసుకోవటము, ఒకే ఇంట్లో ఉన్నా కూడా తన దారి తనది, నా దారి నాది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడము, దీన్ని ఎలా చూడాలి? అంటే ఒకటండి, అదే చెప్తున్నా కదమ్మా, ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది అంటే ఇంటి గుట్టు ఇది. ఎందుకంటే వాళ్ళ కమ్యూనిటీ కూడా చాలా పెద్దది, ఉత్తరాంధ్రలో చాలా మంచి కమ్యూనిటీ, ధైర్యవస్తులు, వాళ్ళు పెద్ద కమ్యూనిటీలు ఉన్నారు. సో వాళ్ళు ఇప్పుడు ఎన్ననుకున్నా అవునన్నా కాదన్నా మనకు సంబంధించిన చుట్టాలు, అయినోళ్ళు, బంధువర్గం ఎవరో ఒకరు ఉంటారు కదా. అదే ఏమనంటే వాళ్ళలో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు కూర్చొని మాట్లాడుకోవాలి, ఇవన్నీ వ్యవహారాలన్నీ అట్లా మాట్లాడుకోవాలి. అలా కాకుండా రచ్చకెక్కితే ఏమవుతుందండి, ఇబ్బందే కదా. నువ్వెంత అంటారు, నువ్వెంత అంటారు. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే డివోర్స్ కి తను రెడీగా ఉన్నారా? ఎవరు? వాణి గారు. లేదండి, ఈయన ఫైల్ చేశారు, డైవర్స్ ఫైల్ చేశారు కదా సార్. శ్రీనివాసరావు గారు ఫైల్ చేశారు, క్రూయల్టీ కింద ఫైల్ చేయడం జరిగింది. అది పెండింగ్ ఉంది, అది వేరే అడ్వకేట్ ఎవరో చూస్తున్నారు. తర్వాత డీవీసీ ఫైల్ చేశారు ఆమె. అలాగే మనం యథావిధిగా మనకి 498 ఉంటుంది కదండి, అది ఫైల్ చేశారు. అవి కూడా పెండింగ్ ఉన్నాయి, అవి కేసు రన్నింగ్ అవుతూనే ఉన్నాయి. బట్ భర్త సంపాదించిన దాంట్లో భార్యకి రాదు అని ఒక వర్డ్ మాట్లాడారు, అది ఎలా అంటారు? అంటే ఇప్పటి వరకు కూడా డివోర్స్ ఇచ్చినా కూడా భర్త నుంచి మెయింటెనెన్స్ మాత్రమే. నేను చెప్పేది ఆస్తి కదా, ఆస్తి గురించి నేను మాట్లాడుతున్నా. ఆస్తి ప్రాపర్టీ వేరు, మెయింటెనెన్స్ వేరు కదా మేడం. ఓకే, డిఫరెన్సియేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెప్తాను. ఒకటి, ఇప్పుడు ఒక వ్యక్తి భారతదేశంలో నివసించిన వ్యక్తి ఎవరైనా సరే, అది మహిళలైనా సరే, నేను మహిళల గురించి కూడా మాట్లాడుతున్నా, పురుషులైనా సరే, తనకు తాను సంపాదించుకున్న సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ, తన కష్టార్జిత ప్రాపర్టీ అంటాం మనం. దానికి ఎవరికి ఎలాంటి రైట్స్ ఉండవు. అతను కష్టపడి, అతను కానీ ఆమె కానీ ఎవరైనా సరే కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అతని సొంతమే, దాన్ని ఏవైనా చేసుకోవచ్చు ఆయన. తన తదాంతరం ఎవరికైతే వీలునామా రాస్తారో అది వాళ్ళకి వెళ్తుంది. లేదు ఒక హిందూ పురుషుడు కానీ ఒక హిందూ స్త్రీ కానీ ఒక వీలునామా రాయకుండా మరణించినట్లయితే అది ఆటోమేటిక్ గా ఎవరు వాళ్ళ వారసులకు వెళ్తుంది. అలా కాకుండా ఆయన వీలునామా రాశాడు అనుకోండి, వాళ్ళకి వెళ్తుంది. వారసులు లేకపోతే అక్కడ మళ్ళీ గ్రేడ్ ఉంటుంది, ఫస్ట్ గ్రేడ్, సెకండ్ గ్రేడ్ అట్లా ఉంటుందండి. అది మీకు చార్ట్ ఉంటుంది, మీకు చార్ట్ పంపిస్తే మీరు డిస్ప్లే చేయండి. లేక లేరు 1, 2 అట్లా ఉంటుంది అనమాట. చార్ట్ ప్రకారం వాళ్ళకి వెళ్తుంది. ఇప్పుడు ఒకటి చెప్తాను, ఇప్పుడు సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీ అనేది, ఇప్పుడు ఒక భర్త అనే వ్యక్తి ఉన్నాడు, ఆయన కష్టపడి తన కష్టార్జితంలో సంపాదించుకున్నాడు. సో అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు, ఆయన ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అంతేగాని భార్య బిడ్డలకు రావాలని లేదు కదా. మరి భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? చాలా మంది అడుగుతారు ప్రశ్నలు,
నీకు ఈ ప్రశ్న అన్నప్పుడు ఇది చెప్పినప్పుడు మహిళల కోపాలు వస్తాయి. అంత మాదిరిగా పెళ్లి చేసుకునేది ఇవన్నీ ఉంటాయి, వాళ్ళ బాధలు నేను ఒప్పుకుంటాను. కాకపోతే చట్టం అలా ఉంది, నాదేం లేదు. అదే విదేశాలు అలా కాదండి. విదేశాల్లో డైవర్స్ తీసుకుని 50-50 షేర్ అవుతుంది. ఉన్న దాంట్లో 50-50 షేర్ చేస్తారు. ఇప్పుడు మనకి ఈయన బిల్ గేట్స్ గారు ఉన్నారు, భార్యకి డైవర్స్ ఇస్తే ఆయన 50% షేర్ ఇచ్చాడు. ప్రపంచంలో అత్యధిక గొప్ప డైవర్స్ కేసు అది, రిచెస్ట్. అలాగే మన దేశంలో అట్లా ఉండదు. మన దేశంలో ఒక భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు విడిపోయారు అనుకోండి, విడిపోయిన సందర్భంలో భర్తకు సంబంధించిన ఆస్తిలో భార్యకి రైట్ ఉండదు. అదేది సెల్ఫ్ ఎక్వైర్ ప్రాపర్టీలో. అప్పుడు ఈమె చేయాల్సింది మెయింటెనెన్స్ వేసుకోవాలి అంతే. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, అబ్బాయి అయితే 18 years నుండి 19 years వరకు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. అలా కాకుండా అమ్మాయి కనుక ఉన్నట్లయితే అమ్మాయికి పెళ్లి అయ్యేంత వరకు కూడా మెయింటెనెన్స్ పొందొచ్చు. పెళ్లి అయిన తర్వాత మెయింటెనెన్స్ రాదు. సో అది క్లారిటీ పెట్టుకోవాలి. కాబట్టి భార్యకి సంపాదించిన ఆస్తి భర్తకు సంబంధించిన మా భర్త ఆస్తి ఇన్ని కోట్లు అనుకుందాం. ఇన్ని కోట్ల ఆస్తి అంటే మీకు ఒకటి బెంగళూరులో ఒకటి సంఘటన చూశారు మొన్న. బెంగళూరులో మెయింటెనెన్స్ 6 లక్షల చిల్లర మేకప్ అని చూసారా? జడ్జి గారు వీడియో ఒకటి బయటకు వీడియో వచ్చింది కదా. మరి మీరు చూడండి, దానిలో నేను కాదు కదా, నేను సరే న్యాయవాదిగా పక్కన న్యాయమూర్తి ఆ మాట అన్నారుగా. ఇంత మెయింటెనెన్స్ ఏంటి, 6 లక్షల చిల్లర, అది మెయింటెనెన్స్ ఇంకేంటి అని మీరు చూశారు కదా. సో ఆ విధంగా అంటే మీకు 125 CRPC సెక్షన్ 24 ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్లో తనకు తాను పోషించుకోలేని స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆమెకి తను ఉండటానికి తినడానికి అకామిడేషన్కి మాత్రమే చెల్లించాలి తప్ప ఆమె ఎంటర్టైన్మెంట్కో లేకపోతే ఇంకో లావిష్ దానికి ఉండదు. అలా చట్టం చెప్పదు. అంటే మన దేశంలో ఇంకా రాలేదు, ఆ చట్టం రాలేదు. కాబట్టి అంటే ఒక పురుషుడు తాను సంపాదించుకుని 100 కోట్లు సంపాదించుకొని 1000 కోట్లు సంపాదించుకొని దాంట్లో ఎవరికి రైట్ ఉండదు. కాకపోతే వాళ్ళ ఆర్థిక స్థితిని బట్టి, వాళ్ళ యొక్క సందర్భాన్ని బట్టి, వాళ్ళు నివసించే స్థాయిని బట్టి కోర్టు వారు మెయింటెనెన్స్ చెల్లించమంటారు. అంతవరకు ఏముంటది. కానీ భర్త సంపాదించిన ఆస్తిలో భార్యకు రైట్ ఉండదండి, అది క్లియర్. అలాగే భార్య సంపాదించిన ఆస్తిలో కూడా భర్తకు రైట్ ఉండదు. మనం ఇటు కూడా ఆలోచిద్దాం, రెండు వైపులా ఆలోచిద్దాం. అదే చట్టం ఉంది, నాదేం లేదు మేడం, వ్యక్తిగతంగా కాదు, చట్టం ఏది ఉందని చెప్తున్నాను. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి ఆజాద్ గారు. థ్యాంక్స్ ఎ లాట్. చాలా వాల్యుబుల్ టైం ఇచ్చారు. ధన్యవాదాలు మేడం. మీరు నన్ను ఇరికిచ్చే ప్రయత్నం అయితే చేయలేదు కదా, దయచేసి. ఇరికిచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తామండి, మీరే అడ్వకేట్లు, ఎలా తప్పించాలో మీ మాటల గారడి ముందు మాదేముంటది మేడం. ఇరుక్కున్న వాళ్ళని తప్పించేదే మీరు, మళ్ళీ అడ్వకేట్లను ఇరికిచ్చే వాళ్ళు ఉంటారు. అంటే సీనియర్ జర్నలిస్ట్ కాదు, కొంచెం భయం. అంటే జరుగుతున్న ఇష్యూస్ పైనే కదా చేద్దాం. మీరు అన్నట్టు మేము మంచి బాగుంది సబ్జెక్టు. మనం ఏంటంటే సార్ సబ్జెక్ట్ వైడ్ గా మీరు అన్నట్టు నెక్స్ట్ ఎపిసోడ్ లో మంచిగా ప్లాన్ చేద్దాం మేడం. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది మీకు. యా షూర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.